చిరంజీవి గారు నాగార్జున గారు అంటే బాగా ఇష్టం. నాగార్జున గారు బాగా స్టైలిష్గా ఉంటారు స్క్రీన్ మీద. చిరంజీవి గారి ఫ్యాన్ని అసలు ఇప్పటికీ నాకు ఇప్పుడు చూడండి గూజ్ బంప్స్ వస్తున్నాయి అన్నయ్యని గుర్తు చేసుకుంటే. సో ఇట్స్ లైక్ దట్. నేను స్టోరీ వినకుండా ఓకే చెప్పింది అన్నయ్య సినిమా అండ్ ఓజీ సినిమా. ఇద్దరు మీరు కాంబినేషన్ కదా. రాజారాం సార్, నీ బ్రదర్స్ నిజంగా జంప్స్ అయ్యా. తర్వాత రవితేజ గ్రాఫ్ భలే పెరిగింది. అది చూసినప్పుడు నీకు ఏమనిపించేది వెంకట్? ఎంత స్ట్రగుల్ చేశాడో తను చెన్నైలో ఉన్నప్పుడు మా వైవిఎస్ వీళ్ళందరూ రూమ్స్ లో ఉండి. సో డెఫినెట్లీ హీ డిజర్వ్స్ దట్ సక్సెస్. ఇప్పుడు మీలాగా గోల్డెన్ స్పూన్ తో పుట్టిన వాళ్ళకి అవకాశాల కోసం ఆఫీసులకి వెళ్ళడం, లేకపోతే ఆ డైరెక్టర్స్ తోని ఒక అది ఇప్పటికీ చేయలేదండి. అప్పుడు మగధీరాలో అడిగారు రాజమౌళి గారు, రాజస్థాన్ లొకేషన్ చూసి వస్తాను నువ్వు ఆలోచించుకొని చెప్పని అన్నారు. బట్ సమ్హౌ హరుడు ఇప్పుడు యాజ్ అ లీడ్ ఐఎమ్ డూయింగ్ ద కమర్షియల్ మాస్ స్టోరీ. ఎంత పెద్ద చాపైనా ఏదో ఒక రోజు వల్లో చిక్కాల్సిందే. ఐఎమ్ ష్యూర్ వెన్ యూ సీ ద మూవీ మీరు అంటారు వెంకట్ నేను అనుకోలేదు నువ్వు ఇట్లా చేయగలుగుతావు. మంచి వాళ్ళకి అతను ఒక డీసీపీ శంకర్, ఎక్స్ట్రాల్ చేసే వాళ్ళకి ఎన్కౌంటర్ శంకర్. లైక్ కావాలని చెప్పి నువ్వు బాగోవు, నీ బొంద నువ్వేం హీరో కావాలని. విజయ్ ఏమో ఇండిపెండెంట్ గా నిలబడ్డాడు కాబట్టి సీఎం అయిపోయాడు. పవన్ కళ్యాణ్ గారు ఇండిపెండెంట్ గా నిలబడలేదు, పొత్తులోకి వెళ్ళాడు. సిచ్యువేషన్స్ ఆర్ డిఫరెంట్ కదండి. ఆ స్టేట్ ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్, ది టార్గెట్ కళ్యాణ్ అన్న. కళ్యాణ్ అన్న 100% స్ట్రైక్ రేట్ కొట్టారు. వరల్డ్ రికార్డ్ కదా. అండ్ హీ డిడ్ంట్ క్విట్ వెన్ హీ డిడ్ంట్ విన్. దట్ ఈస్ ది బెస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్. మీరు కొట్టండి, మీరు గెలిచారా? ఇది కరెక్ట్ డైరెక్ట్ గా ప్రకాష్ రాజ్ గారికి తగులుతుంది అన్నది. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్న గెస్ట్ కూడా నిజంగా ఒక రకంగా చెప్పాలంటే చాలా స్పెషల్ గెస్ట్. ఎందుకంటే తన కెరీరు, తన ట్రాజెక్టరీ, తన గ్రాఫు చాలా స్పెషల్ అన్నమాట నిజంగా చెప్పాలంటే. నాగార్జున గారు బ్యానర్ మీద సీతారాముల కళ్యాణం చూస్తుండారండి సినిమాతో ఎంట్రన్స్, తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారితో అన్నయ్య సినిమా, రకరకాల సినిమాలు, రకరకాల క్యారెక్టర్స్. మొన్న కూడా ఓజీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ చేసి ఇప్పుడు రేపు 15వ తారీఖున తను హీరోగా ప్రొటగనిస్ట్గా చేసిన హరుడు సినిమా తెలుగు ప్రేక్షకులకు ముందుకు రాబోతుంది. దానిలో పోలీస్ కాప్ క్యారెక్టర్ చేసి చాలా పవర్ఫుల్గా ఉన్నాయి ట్రైలర్స్, దానికి సంబంధించిన విజువల్ కంటెంట్ అంతా కూడా మంచి బడ్జ్ ఉన్నది ట్రేడ్లో, ఇండస్ట్రీలో ఆ సినిమా మీద. అండ్ ఆ సినిమాకి సంబంధించిన విశేషాలు తెలుసుకుంటూ తన కెరీర్కి సంబంధించిన విశేషాలు కూడా తెలుసుకున్నాం. మీ అందరి తరఫున ఆయన పేరే వెంకట్, హీరో వెంకట్, ఇప్పుడు ప్రజెంట్ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నాను వెంకట్. వెరీ హ్యాపీ టు సీ యూ. మీరు చాలా సీనియర్ జర్నలిస్ట్. నా కెరీర్ నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి యు ఆర్ దేర్. అండ్ ఐ వాజ్ దేర్ ఈవెన్ బిగినింగ్. మీ నాన్నగారు మీ అంతా మెడ్రాస్ లో ఫ్రెండ్స్. అవును, గాంధీ టెక్స్ అప్పటి నుంచి, సరితా సారీస్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ అప్పటి నుంచి. అవును అవునండి. ఫాదర్ మాకు బాగా చాలా అత్యంత ఆత్మీయుడు. అవునండి. ఆయనకున్న డిగ్నిటీ, ఆయనకున్న ఆ గుడ్నెస్, ఆయనకుండే ఆ కల్చర్, మేనర్స్ అన్ని నీలో ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. మీ నాన్నగారు నీకు ఏం ఆస్తులు ఇచ్చారో, ఏమి ప్రాపర్టీస్ ఇచ్చారో నాకు తెలియదు కానీ, బట్ ఇదంతా నీకు ఆయన దగ్గర నుంచి సంక్రమించిన గొప్ప ఆస్తి. అవునండి కదా. అండ్ ఈవెన్ అడ్వర్టైజింగ్ మీకు తెలుసు కదా, అప్పుడు హీ వాజ్ ద పైనియర్. ఇన్ఫాక్ట్ అంటే ఇప్పుడు చేసే ఈ ప్రమోషనల్ యాక్టివిటీలు అవన్నీ ఆయన అప్పుడు చేశారు. ప్రైవేట్ చార్టెడ్ ఫ్లైట్ లో విజయశాంతి గారిని ఇట్లా ఓపెనింగ్స్ తీసుకురావడం అవన్నీ అప్పుడు నాకు గుర్తున్నాయి. అవును కదా. చందన బ్రదర్స్ 1 స్టోర్ నుంచి స్టార్ట్ చేసే అడ్వర్టైజింగ్ క్యాంపెయినింగ్ మొత్తం ఫాదరే చేసింది కదా. అవును. గాంధీ టెక్స్, సరితా సారీస్.
సో నైస్. నిజం అంటే నాకు విచిత్రం అనిపించేది ఏంటంటే హీరో సన్ హీరో అవడం, డైరెక్టర్ సన్ డైరెక్టర్ అవడం, లేకపోతే డైరెక్టర్ సన్ హీరో అవడం, ఇలాంటివేవో ప్రొడ్యూసర్ సన్ హీరో అవడం, లేకపోతే ఇలాంటివేవో జరుగుతుంటాయి. మీది కంప్లీట్గా ఎంటైర్లీ డిఫరెంట్ సెగ్మెంట్ ఆఫ్ బిజినెస్ ఎస్ కదా. దానిలోని నువ్వు ఎస్కవేట్ చేయకుండా సినిమాల్లోకి రావడం అన్నది నాకు అదే కాదు, నేను పెరిగిందంతా బాంబేలో, నేను పుట్టింది విజయవాడ, బట్ కంప్లీట్లీ చైల్డ్హుడ్, స్కూల్, కాలేజ్, ఎవ్రీథింగ్ బాంబే. సో నాకు తెలుగు ల్యాండ్ నుంచి నాకు సంబంధం ఏంటంటే సమ్మర్ హాలిడేస్ స్కూల్లో ఉన్నప్పుడు వచ్చేవాళ్ళం, చిరంజీవి గారి సినిమాలు చూసేవాళ్ళం విజయవాడలో. ఓకే, అదొకటే సంబంధం. అదర్వైజ్ నేను మొత్తం పెరిగిందంతా నా లైఫ్ మొత్తం బాంబేలోనే. బట్ నాకు స్కూల్ టైం అప్పటి నుంచే మొదలైంది. హిందీలో మేము కీడా అంటాం, కీడా అంటే పురుగు తెలుగులో, బాంబే లాంగ్వేజ్ లో కీడా అంటాం. సో అప్పుడే నేను అప్పుడు చిన్న పాకెట్ కోమ్ పెట్టుకునే వాళ్ళం స్కూల్లోనే, ఇట్లా వెనక్కి జుట్టు దూకుంటే పీటీ టీచర్ ఒకటి ఇచ్చింది కూడా, హీరో అనుకుంటావు నువ్వు అని. సో అలా దెన్ కాలేజ్కి వచ్చేసరికి బాంబేలో ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్స్ జరిగాయి, కాలేజ్ లెవెల్. సో దాంట్లో నేను మోడల్ గా పర్సనాలిటీ కాంటెస్ట్ అన్ని గెలిచేవాడిని. ఐ థింక్ మనం బాగానే ఉంటాం అనుకుంటా, జనాలు మమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నారు. సో అట్లా ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బికమ్ అన్ యాక్టర్ అండి. ఇట్స్ అండ్ నా లక్, నా అదృష్టం పైన దేవుడు ఇచ్చినది ఒక వరం అనుకోండి. నన్ను వైవిఎస్ గారు స్పాట్ చేయటం, అండ్ అంత పెద్ద బ్యానర్, ఒక సూపర్ స్టార్ నాగార్జున గారు నన్ను ఇంట్రడ్యూస్ చేయటం, అవన్నీ అయిన తర్వాత ఆ సినిమా హిట్ అవ్వటం, అది మేజర్ పాయింట్. బికాజ్ ఐ రిమెంబర్, అండ్ దాంట్లో నాగేశ్వరరావు గారితో యాక్ట్ చేయటం, లెజెండరీ యాక్టర్ చంద్రమోహన్ గారు, మురళీమోహన్ గారు, అందరూ లెజెండ్స్. సో సినిమా హిట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అప్పుడు తెలియలేదు, ఇప్పుడు ఇంకా బాగా తెలుస్తుంది. అప్పుడు టూ యంగ్ టు అండర్స్టాండ్, జస్ట్ ఫినిష్ కాలేజ్ అండ్ వచ్చేసాను, అసలు ఏమి ఇక్కడ ఐడియా లేదు. సరే, ఒక పెద్ద సూపర్ స్టార్, అన్నపూర్ణ స్టూడియోస్, బిగ్ బ్యానర్, లాంచింగ్, వెరీ హ్యాపీ. అది కూడా మీ నాన్నగారు చెప్పుంటారు నీకు? యా, అది కూడా వచ్చింది నాకు, ఆయన అడ్వర్టైజింగ్ ప్లానింగ్ చేయటం వల్ల వచ్చింది. అప్పుడు స్టెర్లింగ్ రెడీమేడ్ గార్మెంట్స్ అని ఉండేది, స్టెర్లింగ్ షర్ట్స్. అవును. సో దానికి నేను మోడలింగ్ చేశాను. సో ఆయనకున్న బ్రెయిన్ ఆర్ నాలెడ్జ్, మార్కెటింగ్ విజన్ తో దాని నేను ఐ రిమెంబర్ చెక్ షర్ట్, ఇట్లా షర్ట్ ఓపెన్ పెట్టి మెడలో అది కట్టుకొని స్టాండింగ్ స్టిల్, అది మన తెలుగు మ్యాగజైన్స్ వాటిలో ఆయన ప్లాన్ చేసి, ఆ స్టిల్ చూసి యాక్చువల్లీ చోటాకి నాయుడు గారు నన్ను స్పాట్ చేసింది. ఓకే, ఆయన అప్పుడు ఏదో సమ్ టెలివిజన్ స్టోర్కి సమ్ షో సీరియల్ ఏదో చేస్తున్నారు. సో అప్పుడు ఇట్లా చూశాను, వెళ్ళా చూడు అని. అప్పుడు వైవిఎస్ గారు ఎత్తుకుతున్నారు కొత్త వాళ్ళ కోసం. ఎప్పుడు కొత్త వాళ్ళ కోసం. సో నన్ను చూడంగానే ఆయన, అప్పుడు యాక్చువల్లీ అప్పుడు వచ్చింది కూడా నేను మన విజయవాడ, గుంటూరు స్టెర్లింగ్ షోరూమ్ ఓపెనింగ్కి, బాంబే నుంచి హైదరాబాద్ నుంచి బై రోడ్ వెళ్ళాలి. అప్పుడు విజయవాడకి ఫ్లైట్స్ లేవు. అవును. సో విజయశాంతి గారు ఓపెనింగ్ గుంటూరు స్టోర్కి. ఓకే. సో అలా నేను విజయవాడ మళ్ళీ రిటర్న్ వస్తున్నప్పుడు నా ఫ్లైట్ డిలే అయింది. అంటే బాంబేలో పెరిగి తెలుగు సినిమానా చెయ్యాలా, బట్ సినిమా అంటే ఇష్టం, అంటే ఛాన్స్ డైరెక్ట్ బాలీవుడ్ లో కొట్టేద్దామనే. బట్ అన్నపూర్ణ స్టూడియోస్ పెద్ద బ్యానర్, నా ఫ్లైట్ డిలే అయింది. బాలీవుడ్ బాబు అన్నపూర్ణ స్టూడియోస్ అంటే. యా, ఆబ్వియస్లీ. సో ఐ రిమెంబర్ అక్కడ మన బంజారాహిల్స్ క్యూ మార్ట్ దగ్గర వైవిఎస్ గారి ఇల్లు. అవును. నేను ఆయన కలవటానికి వెళ్తున్నప్పుడు ఆయన మ్యూజిక్ లో, సినిమాలో ఏ దేశం ఎగినా అనే సాంగ్, ఆ మ్యూజిక్ ట్యూన్ వింటున్నారు ఆయన. అది యాక్చువల్లీ మన గోల్డెన్ ఐ సినిమా బాండ్ దాంట్లో నుంచి తీసుకున్న అది ఇన్స్పిరేషన్. సో అలా నన్ను చూశారు, కలిశారు, అండ్ ఆయన అప్పుడే ఫిక్స్ అయిపోయాడు. తర్వాత చెప్పాడు, నువ్వు నా హీరో అని నేను ఫిక్స్ అయిపోయినాయా అని. ఎప్పుడు బొమ్మలు చూడగానే? ముందే నన్ను ఫోటోలు చూసి నన్ను కలిసి, ఆ టైంలో ఇంకేంటంటే బాంబే రావటం, హీరోయిన్స్ సెలెక్షన్ కోసం, అట్లా మీ ఇద్దరం ఫ్రెండ్లీ అయిపోయాం. నేను బాంబేలో ఉండటం వల్ల అక్కడ లోకల్ హెల్ప్ అవన్నీ.
బట్ నా స్క్రీన్ టెస్ట్ వాజ్ వన్ బిగ్ జోక్ అసలు. ఎలా? అన్నపూర్ణ స్టూడియో 7 acres లో అప్పుడు నిన్నే పెళ్ళాడితే రిలీజ్ అయ్యి మంచి హిట్ అయిపోయింది. అవును, పెద్ద హిట్ కదా. నాగార్జున గారు అప్పుడు నేను ఫస్ట్ టైం ఆయన కలిసింది నానగ్రామ స్టూడియోలో తబ్బు గారితో కూర్చొని ఆయన ఆవిడ మా ఆవిడ ఐ థింక్ ఆ సినిమాని అనుకుంటా, జైల్ సీక్వెన్స్ ఈవి గారి సినిమా, ఆ షూటింగ్ లో ఫస్ట్ టైం కలిసింది ఆయన్ని. సో బిఫోర్ దాట్ మా స్క్రీన్ టెస్ట్ 7 acres లో నిన్నే పెళ్ళాడితే సెట్ లో నేను అప్పుడే చూసా సినిమా. అది ఓకే, అరే భలే ఉంది అంటే కొత్త కదా ఆ సినిమాలో చూసిన సెట్, ఆ రోజు నేను వేసుకున్న కాస్ట్యూమ్స్ నాగార్జున గారి ఆ సినిమాలో ఆయన వాడిని చేంజెస్ అయ్యి, అరే నేను ఆయన కాస్ట్యూమ్ అంటే నాకు చిరంజీవి గారు నాగార్జున గారు అంటే బాగా ఇష్టం. నాగార్జున గారు బాగా స్టైలిష్ గా ఉంటారు స్క్రీన్ మీద, ఒక బాలీవుడ్ హీరో లాగా ఉంటారని ఎప్పుడు ఐ టు ఫీల్. సో స్క్రీన్ టెస్ట్ ఇప్పుడు మనం ఎట్లా మాట్లాడుకుంటున్నామో ఇది స్క్రీన్ టెస్ట్. నాకేం రాదు, యాక్షన్ కట్ కెమెరా ఐ డోంట్ నో ఎనీథింగ్. తెలుగునే వచ్చా? పోనీ తెలుగు వచ్చు, లక్కీలీ ఇంట్లో తెలుగు మాట్లాడాలి. పేరెంట్స్ థ్యాంక్స్ టు దెమ్. అండ్ విజయవాడ వస్తూ ఉండేవాడిని కదా సమ్మర్ లో, చిరంజీవి గారి సినిమాలు చూస్తూ. ఆయన సినిమాలు అంటే నాకు విపరీతమైన ఇష్టం. రీ రిలీజ్ లో అన్ని నాన్ ఏసీ థియేటర్స్ ఎత్తుక్కొని వెళ్ళిపోయి అన్ని చూసేవాడిని నేను. యా. సో అడిగింది ఏంటండి నాగార్జున గారితో. సో యా స్క్రీన్ టెస్ట్. యా సో స్క్రీన్ టెస్ట్ నాతో పాటు ఆ ఇయర్ గ్లాడ్రాక్స్ మ్యాన్ హంట్ అంటే అప్పుడు మిస్టర్ ఇండియా విన్నర్ ఆ కుర్రాడు. అతను చూస్తే ఒక 6'2" ఉన్నాడు, ఫేర్ గా ఇట్లా బెల్ట్ గిల్ట్ బాడీ గీడి అని. నేను సన్న బక్కగా పెట్లాగా ఉండేవాడిని, హైట్ ఓకే బట్ సన్నగా అట్లా ఉండేవాడిని కదా. సో ఇతని ముందు నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకుంటారు, భలే ఉన్నాడు కదా నాకే అనిపించింది. హీస్ గుడ్ లుకింగ్ గాయ్ ఆఫ్ కోర్స్. అండ్ అతను ఏదో డాన్సులు చేసేస్తున్నాడు, డైలాగ్ అట్లా చెప్పేస్తున్నాడు కెమెరా చూసి. మనకి ఎక్కడ ఛాన్స్ ఇస్తారు, మనం ఆవేశంగా బాంబే నుంచి వచ్చేదాం ఏదో మనం ఫ్లైట్ టికెట్ అప్పుడు వచ్చింది. అప్పుడు మళ్ళీ స్క్రీన్ టెస్ట్ కి వచ్చా, స్పెషల్ గా వచ్చాను నేను. అదే ఇంకొక అమ్మాయి కూడా అప్పుడు ఆమె తర్వాత ఐ థింక్ షీఈ్ వెరీ ఫేమస్, అదితి గోవిత్రికర్ ఆల్సో తమ్ముడులో చేసింది. షీ వాజ్ స్క్రీన్ టెస్టెడ్ ఫర్ దట్ ఫిల్మ్. ఓకే. దెన్ గౌతమి ఘాట్గిల్ అనే అమ్మాయి తర్వాత టెలివిజన్ లో బాగా సక్సెస్ అయింది, రామ్ కపూర్స్ వైఫ్. ఓకే. బాలీవుడ్ యాక్టర్, టెలివిజన్ లో బాగా ఫేమస్ వాళ్ళు. ఆ అమ్మాయి కూడా అప్పుడు స్క్రీన్ టెస్ట్ చేశారు. సో ఐ వాజ్ లైక్ నన్ను ఎందుకు తీసుకుంటారు అతని ముందు. బట్ ఈవినింగ్ ఆ టేప్ చూసిన తర్వాత ఆడిషన్ కాదు ఇంటర్వ్యూ, నాది ఇంటర్వ్యూ. మా వైవిఎస్ నన్ను ఏంటి నీకు ఎందుకు ఇష్టం సినిమాలు అంటే అట్లా క్వశ్చన్స్ అడగటం, నేను రిప్లై అవ్వటం, ఇది నా స్క్రీన్ టెస్ట్. నాగార్జున గారు టేప్ చూసి మనోడిని ఫైనల్ చేసేయండి అని ఈవినింగ్ ఓకే చెప్పేశారు. మార్నింగ్ డే అంతా స్క్రీన్ టెస్ట్, ఈవినింగ్ అవ్వగానే ఆయన చూపించారు. నేను రిటర్న్ వెళ్లే ముందు ఐ వాజ్ కన్ఫర్మ్డ్ హీరో. వైవిఎస్ ఫోన్ చేసి చెప్పాడా? నాగార్జున గారు ఓకే చెప్పేశారా నీకని. సో దెన్ ద జర్నీ స్టార్టెడ్. నాగార్జున గారు ఏమైనా మాట్లాడారా అయిన తర్వాత షూటింగ్ స్టార్ట్ అయ్యే ముందు? అదే నేను ఫస్ట్ టైం కలిసింది నానగ్రామగూడ స్టూడియోలో. ఆయన షూటింగ్ చేస్తున్నారు జైల్ సీక్వెన్స్ సంథింగ్, జైల్ బయట. అంటే అప్పుడే నేను ఐ థింక్ దట్ వాజ్ మై ఫస్ట్ ఎంట్రీ ఇన్ టు అ స్టూడియో మేబీ. ఓకే. ఫస్ట్ టైం ఒక స్టూడియోలోకి ఎంటర్ అవటం, నానగ్రామగూడ స్టూడియో. ఒక జైల్ సెట్ చూసి అంటే మన సినిమాల్లో చూసి ఎంత ఎక్సైట్ అయిపోతాం, అది ఎదురుగుండా అంత హ్యాండ్సమ్ సూపర్ స్టార్ అండ్ తబ్బు గారు కూర్చొని ఉన్నారు. ఇట్లా నా సినిమా హీరో అని ఇంట్రడ్యూస్ చేశారు. అప్పుడు ఒక పెద్ద హీరో నా సినిమా హీరో అని ఇంట్రడ్యూస్ చేశారు, అది తబ్బు గారి. Cloud9. అండ్ తీసుకెళ్లే ముందు మా చౌదరి మంచి బట్టలు వేసుకో ఆయనకి వెళ్ళడానికి వెళ్తున్నావు. నన్ను హీరోయిన్ మీదే బట్టల వ్యాపారం, నన్ను చాందిని హీరోయిన్ ని అప్పుడు తీసుకెళ్లి ఫస్ట్ టైం ఇంట్రొడక్షన్ నాగార్జున గారితో అక్కడే. అండ్ సచ్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ స్టూడియో. అప్పుడు సురేంద్ర గారు హీ వాజ్ టేకింగ్ కేర్ ఆఫ్ ద ప్రాజెక్ట్, సుప్రియ గారి ఫాదర్. యా, అంటే అసలు ఎంత కంఫర్ట్ అంటే నేను హీరోయిన్ కొత్త, మన ఫిల్మ్ నగర్లో గెస్ట్ హౌస్లో మాకు ట్రైనింగ్ ఇప్పించేవాళ్ళు, ఫైట్స్, డాన్స్ ఇవన్నీ. సో ఈవినింగ్ పూట్ల వాళ్ళు బయటికి తీసుకెళ్ళండి సుమంత్ని సుప్రియ గారిని పంపించేవాళ్ళు. ఓకే. సుప్రియ ఇప్పుడు ఆమె ప్రొడ్యూసర్ అయిపోయింది, షీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ స్టూడియో. బట్ షీ వాజ్ వెరీ ఫ్రెండ్లీ అండ్ షీ వాజ్ మై ఫస్ట్ ఫ్రెండ్ ఇన్ హైదరాబాద్ ఇన్ ఫ్యాక్ట్. ఓ గ్రేట్.
సో నాగార్జున గారు అంతా హీస్ టు టేక్ కేర్ ఆఫ్ అస్ సో మచ్. వాళ్ళు కొత్త వాళ్ళు ఇక్కడ, వాళ్ళకి ఎవరు తెలియదు, అప్పుడప్పుడు మధ్యలో బయటికి తీసుకెళ్ళినని. సో సుమంత్ అండ్ సుప్రియ అట్లా ముందు నుంచే తెలుసు. అండ్ వైవిఎస్ గారు ఏమంట రవితేజ వచ్చేవాడు మా ప్రాక్టీస్ లైవ్ చూపారు, మా వైవిఎస్ తీసుకొచ్చేవాడు మా హీరోని చూడ అట్లా. అండ్ రవి ఈజ్ ఫ్రమ్ నార్త్ ఇండియా, అతను కూడా పెరిగిందంతా నార్త్ ఇండియా. సో నేను బాంబే. సో మీ ఇద్దరు హిందీలో మాట్లాడుకునేవాళ్ళం. సో బిఫోర్ డూయింగ్ అన్నయ్య ఐ న్యూ రవితేజ. ఓకే ఓకే. సో అలా అది ఒక వండర్ఫుల్ జర్నీ. అండ్ రిలీజ్ ప్రీవియస్ నైట్ స్టూడియోలో షో పడితే అదే ఆడిద్దేమన్నా చూద్దాం అన్నట్టుగా, ఇట్ వాజంట్ ఎంకరేజింగ్, నాట్ ఎట్ ఆల్ ఎంకరేజింగ్. ఇది ఎప్పుడు సీతారాములకి వెళ్ళాను 98. కాదు ఏ స్టేజ్ లో, అంటే సినిమా రిలీజ్ ముందా? 1 day బిఫోర్ 25th June. ఓకే 25th June 1998. చాలా ప్యాచ్ వర్క్లు జరిగి ఆ టైంలోనే అంటే ఎక్కువ రోజులు షూటింగ్ తీసుకొని, సో అండ్ అప్పుడే దుబాయ్లో వెళ్ళి షూట్ చేసాం మేము. అవునా, ఐ రిమెంబర్. సో అంత ఎంకరేజింగ్ లేదు. సో షో పడిన తర్వాత నేను మా చౌ ఫ్రెండ్లీగా ఉంటాం, బట్ వాట్ ఎవర్, నాకు కెమెరా ముందు నుంచుంటాం, ఆ సినిమా కంప్లీట్ చేయడం ఆయన లేకపోతే ఇంపాసిబుల్. ఈజ్ లైక్ ఎ గురు టు మీ. ఎస్, వెరీ మచ్. సో హీ టాట్ మీ ఎవ్రీథింగ్. అవును, మేమిద్దరం ఏంటన్నయ్య పరిస్థితి, అండ్ అట్లా నన్ను అట్లా పిలుస్తాడు, ఆయనకి నోటికి వచ్చినట్టు పిలుస్తాడు అప్పుడప్పుడు. పద మనం పోస్టర్ పడిందో లేదో చూద్దాం. వి వెంట్ ఇన్ ద నైట్ సంధ్యా 35 ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఫ్రమ్ అన్నపూర్ణ స్టూడియోస్ టు దేర్. ఓకే, వెళ్ళి చూస్తే అక్కడ ఏం మన పోస్టర్ పడలేదేంటి, ఇంకా రేపు సినిమా రిలీజ్ ఉంటుందా ఉంటుందా అని. బట్ టు అవర్ సర్ప్రైజ్ మార్నింగ్ షో, నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, ఎవ్రీవేర్ ఆల్ ఓవర్ ద స్టేట్, ద ఫస్ట్ షోస్, మార్నింగ్ షోస్ వర్ హౌస్ఫుల్. దట్ ఈస్ ఆల్ బికాస్ నాగార్జున గారు మమ్మల్ని అంత ప్రమోట్ చేశారు. వైవిఎస్ గారి సాంగ్స్, ఇప్పుడు కిరవాణి గారి మ్యూజిక్. సో మార్నింగ్ షో బై ఇంటర్వెల్ నేను సంధ్యా 35లో బయటకు వచ్చినప్పుడు దే మేడ్ మీ అ హీరో. స్టార్, ఓవర్ నైట్ స్టార్. యా, అండ్ ఇట్స్ స్టిల్ ఎంబారసింగ్ నాకు. నేను ఎవరికైనా ఫోన్ చేసి చెప్తే, నాకు బాంబేలో వెంకట్ అనే పేరు అసలు ఉండదు ఎవరికి, యూనిక్. అవును, నా ఎంటైర్ లైఫ్ లో యూనిక్, అసలు ఎవరి పేరు వినలేదు వెంకట్ అని. ఇక్కడ మనకి ఎవ్రీ సెకండ్ పర్సన్ ఈజ్ వెంకట్. సో నేను ఎవరికైనా ఫోన్ చేసి ఇప్పుడు కూడా నేను వెంకట్ మాట్లాడుతున్నానంటే ఏ వెంకట్ అని అంటారు. ఇప్పుడు హీరో అని చెప్పాలంటే నాకు మొహమాటం. సరే ఏ సినిమా పేరు, అన్నయ్య సినిమాలో చేశాను, సీతారాముల కళ్యాణంలో చేశాను, అప్పుడు ఓకే హీరో వెంకట్ అని చెప్పండి సార్ అంటారు. అరే బాబా, వీ కాంట్ ఫిక్స్ అస్ హీరో కదా, వీ హ్యావ్ టు ఎక్స్ప్లోర్. జనాన్ని నుంచి వచ్చింది, ఐఎమ్ లక్కీ దట్ పీపుల్ యాక్సెప్టెడ్ మీ. అండ్ ఆఫ్టర్ దట్ ఇమ్మీడియట్లీ నేను చిరంజీవి గారి ఫ్యాన్ని అసలు. సో సమ్మర్ హాలిడేస్కి విజయవాడ వచ్చినప్పుడు ఆయన సినిమాలన్నీ ఎత్తుకొని చూసుకునేవాడిని. ఫస్ట్ మూవీ నేను ఆయన చూసింది యమకింకరుడు. అప్పటి నుంచి ఫ్యాన్ నేను. మరి అదే మరి ఎప్పుడు సినిమా అది నాకు అంటే బిగ్ స్టార్. యా, సో నాకు అంత అవగాహన లేదు దాంట్లో. నాకు ఇప్పటికీ నాకు ఇప్పుడు చూడండి గూస్ బంప్స్ వస్తున్నాయి అన్నయ్యని గుర్తు చేసుకుంటే. సో ఇట్స్ లైక్ దట్ ఫీల్. ఆ క్లైమాక్స్ లో ఆయన బ్లాక్ డ్రెస్ లో లెదర్ జాకెట్, లెదర్ ప్యాంట్ వేసుకొని ఆ రైల్వే స్టేషన్ స్టెప్స్ ఎక్కుతా, ఆ కుంటికాలతో ఉంటారు, ఆ బైక్స్ మీద విలన్స్ వచ్చి, ఆ మ్యాడ్ మ్యాక్స్ స్టైల్ సినిమా కదా అది. చిన్నప్పుడు అసలు థ్రిల్లింగ్ చూసి ఇంకా ఆయన సినిమాలు అలవాటు అయిపోయాయి నాకు. వచ్చి విజయవాడ రావడం సమ్మర్ హాలిడేస్ ఎందుకు వస్తున్నానంటే, మా మామయ్య గారు, మా తాతగారు వాళ్ళు ట్రాన్స్పోర్ట్ బిజినెస్, వాళ్ళు మామిడికాయలు తెచ్చేవాళ్ళు. మామిడికాయలు తినడానికి అండ్ సినిమాలు చూడటానికి. ఆ సాయంత్రం పూట్ల పునుగులు, చెరుకు రసం, మా గాంధీనగర్ యా. సో దెన్ అట్లా సినిమాలు చూడటం నాకు అట్లా హాబీ. ఆ లేన్ మొత్తం అట్లా అప్పుడు పోస్టర్లు బాగా అతికిచ్చేవాళ్ళు. ఇంత డెవలప్మెంట్, ఇన్ని బిల్డింగ్స్ అన్ని లేవు ఆ లేన్ లో. కంప్లీట్ థియేటర్స్ ఉండే ఈ చివరి నుంచి ఆ చివరి దాకా. ఆ పోస్టర్లు చూసుకుంటూ నాకు అదొక బాంబేకి ఇదొక కాంట్రాస్ట్ అనమాట నాకు టోటలీ. సిటీకిను విజయవాడ అప్పుడున్న పరిస్థితి అది. ఎక్కడ బాంబే విజయవాడ అసలు సంబంధం లేదు అసలు. సో ఐ టు ఎంజాయ్ ఇట్. అదేలే. దెన్ నాగార్జున గారిది నేను ఫస్ట్ సినిమా ఐ థింక్ గీతాంజలి చూసినట్టున్నా. ఫస్ట్ పిక్చర్. అరే భలే ఉన్నాడు ఈ హీరో కూడా అని. దెన్ ఐ స్టార్టెడ్ వాచింగ్ హిస్ మూవీస్ ఆల్సో. ఓకే, కిల్లర్ ఐ థింక్ ఇంచుమించు ఆ టైంలోనే. దెన్ ఐ సా శివ. వావ్,
శివ ఇట్స్ ఎన్ ఎక్స్ప్లోజన్ కదా. yes actually and I never knew at that time that నేను తెలుగు సినిమాలో యాక్టర్ అవుతాను. నేను ఇన్ఫాక్ట్ నాకు తెలుగు చదవటం వచ్చేది కాదు అప్పుడు. ఆ టికెట్ కొనుక్కుంటానికి వెళ్ళినప్పుడు వాళ్ళని అడిగేవాడిని, ఇదేంటి ఈ సినిమా లైన్ లో టికెట్ కొనుక్కునేటప్పుడు ఆ విజయవాడలో థియేటర్ లైన్స్ కూడా భలే ఉండేవి. అవును అవును, ఐ రిమెంబర్ దోస్ డేస్. కట్కటాల మీద ఎక్కేసి టికెట్లు దూకేసి కొనేసి లాక్కొని వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ కదండి అప్పుడు. అదే సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. థియేటర్ గుర్తులేదు కానీ అట్లా వాల్స్ ఇట్లా ఉండే అసలు ఒక దీంట్లో బిగుసుకుపోతామని అట్లా కూడా ఉండేవి. ఒక టన్నల్లో నుంచి వెళ్తున్నట్టు ఉండేది. టికెట్స్ తీసుకుంటారు, బుకింగ్ కౌంటర్, ఆ లైట్స్ వేసేవాళ్ళు. ఆ లైట్ ఆన్ అవగానే ఆ గేట్ ఓపెన్ చేసేవాడు. ఆ పరిగెత్తుకొని వెళ్ళి, అంటే నాకు బాల్కనీ టికెట్ చూడరా అని 40 రూపీస్ అంత ఇచ్చేవాళ్ళు. నేను దాన్ని డివైడ్ చేసి ఈ చెరుకు రసం పొనుగులు మళ్ళీ 2 సినిమాలు చూడటం, ఏసీలో చూడకుండా నాన్ ఏసీలో ఎక్కువ సినిమాలు చూసేయాలని. అదేలే. సో దట్ వాజ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అట్లా ఐ నెవర్ న్యూ దెన్ అదే హీరో, నాకు నచ్చిన హీరో విల్ గివ్ మీ ఆపర్చునిటీ. అండ్ చిరంజీవి గారిని కలవటం కూడా ఒక ఆయన గుర్తుండదు ఆబ్వియస్లీ. ఎంతమంది నో బట్ హీ హ్యాస్ మెమరీ పవర్ లైక్ అన్ ఎలిఫెంట్ ఇన్ మెమరీ. ఎస్, ఆయన పేర్లు అవన్నీ బాగా గుర్తుంటాయి ఆయనకి. అవును, ఆయనకి. సో ఫస్ట్ టైం కలిసింది గుర్తుండిపోవచ్చు. అది ఫిల్మ్ఫేర్ అవార్డ్ ఫంక్షన్ గ్రాండ్ కాకతీయలో. నేను ఇట్లా హోటల్ ఎంటర్ అవుతున్నా, అన్ని లిఫ్ట్ దిగి వస్తున్నారు. నో ఇంట్రడక్షన్, నథింగ్. వెళ్ళి హక్ చేసేసుకున్నాం. ఆయన అట్లా రెస్పాండ్ అయ్యారు, నేను రెస్పాండ్ అయ్యా. అంటే తెలీదు, నో ఇంట్రడక్షన్, నథింగ్, నో హెజిటేషన్. అంటే అదొక ఫిట్ ఆఫ్ ఎమోషన్ అంతే. అంతే, అది వెళ్ళిపోయి కలిసాం. అండ్ ఆ రోజు ఫంక్షన్ మొత్తంలో ఆయన బట్టే ఉన్నాను నేను. అప్పుడే నేను వెంకటేష్ గారిని కూడా కలవటం. ఓకే, వెంకటేష్ గారిని అండ్ శరత్ కుమార్ గారిని. అప్పుడు నువ్వు ఎక్సర్సైజ్ చేస్తావా అని ఆయన అడిగారు కూడా, శరత్ కుమార్ గారు, తమిళ్ హీరో. ఓకే, అవునండి చేస్తానని చెప్పిన. సో నాకు అసలు ఏం తెలియదు ఇక్కడ గురించి. ఉన్న టాప్ హీరోస్ బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, ఈ ఉన్న టాప్ 4-5 హీరోస్ తప్ప నాకు అట్లా సినిమాల గురించి ఇక్కడ అంత ఐడియా లేదు అసలు. అదే, బట్ ఆ ఫంక్షన్ లోనే అన్నయ్య చెప్పారు, మనం సినిమా చేయబడ్డాం అమ్మా అని. సో లైక్ వావ్. అండ్ విదిన్ ఐ థింక్ వీక్ ఆర్ సంథింగ్ అరవింద్ గారు ఫోన్ వచ్చింది, ఇట్లా చిరంజీవి గారితో సినిమా అంటే ఇమీడియట్లీ నేను స్టోరీ వినకుండా ఓకే చెప్పింది. అన్నయ్య సినిమా అండ్ ఓజీ సినిమా నా కెరియర్ మొత్తంలో. ఇంకా ఏంటి నాది ఏంటనేది అడగకోకుండా ఐ వాజ్ లక్కీ అండ్ అన్నయ్య దట్ అన్నయ్య చేసిన సినిమా అన్ని సినిమాల్లో చూస్తే ఆయన పక్కన హీరోలుగా నాకు రవితేజ వచ్చిన, అంటే రవితేజ మళ్ళీ రెండో వచ్చింది వాల్టర్ వీరయ్యలో. సో అలా అంత ఆయన కెరియర్ లో, అంత లాంగ్ కెరియర్ లో మాకు వచ్చిన ఆపర్చునిటీ ఐ థింక్ నో అదర్ హీరో మల్టీ స్టార్. యా. సో అండ్ అంటే ఆయన గురించి చెప్పుకుంటా వెళ్తే ఇంకా మనం రోజంతా కూర్చొని మాట్లాడుకోవాలి. దేర్ ఆర్ మెనీ ఇన్సిడెంట్స్. సారథి స్టూడియోలో షూటింగ్ చేస్తున్నాం, సయ్యారే సయ్యా సాంగ్, అంటే సమ్ థింగ్స్ విచ్ టచ్ ది హార్ట్. ఎస్, రంగు పడుతుంది మీద, హోలీ అన్ని కలర్లు వేసుకునే సాంగ్ కదా, లారీ సాంగ్ అది. అప్పుడు సారథి, మాకు క్యారవాన్లో ఏం లేవు అప్పుడు ఆ టైంలో. సారథి స్టూడియోలో అప్పుడు రెనోవేషన్ కూడా అవ్వలేదు. ఒక రూమ్ ఆయనకి ఇచ్చారు. ఇంకేంటంటే మేము పొద్దున్న షూటింగ్ వెళ్తే మా హీరోతో కూర్చొని కలవడానికి వెళ్తున్నాం అని, షూటింగ్కి వెళ్తున్నాం అని ఉండేది కాదు. అన్ని చూడటానికి వెళ్తున్నాం. ఆయన దగ్గర నుంచి చూస్తే ఆయన కళ్ళు అంత పవర్ఫుల్గా ఉంటాయి. అమ్మో అమ్మో కదా. సో ఆ రంగులకి ఆయన కోసం వేడి నీళ్ళు పెట్టి బాత్రూంలో ఆయన వెళ్ళి స్నానం చేసి వచ్చేసారు. అక్కడ బాత్రూమ్ లేవు. నెక్స్ట్ నేను వెళ్ళా, అక్కడ నీళ్ళు పెట్టాను చూసుకో అన్నారు. అంటే ఒక బకెట్ ఫుల్ వేడి నీళ్ళు ఉంటే ఆయన చేసేయచ్చు మొత్తం, ఆయన సగం చేసి సగం నాకు ఉంచారు. ఏ హీరో చేస్తారండి, హీఈస్ ఆల్రెడీ మెగాస్టార్, ఐఎమ్ నో బడీ, కొత్త న్యూ కమర్, అవుట్ సైడర్. సో దట్ ఈస్ హిస్ గ్రేట్నెస్. సో ఆఫ్టర్వర్డ్స్ ఇంకా ఆయనతో టైం స్పెండ్ చేయటం, ఆయన బాంబే వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చారు. దెన్ ఇక్కడ షూటింగ్ ఉన్నప్పుడల్లా నేను ఇంకా వెళ్ళిపోయాను ఠాగూర్ షూటింగ్కి, ఇందిరా షూటింగ్కి. ఆయన పాలిటిక్స్లో వెళ్ళిన తర్వాత ఇంక కొంచెం గ్యాప్ వచ్చింది. ఇంకా లేటర్ ఆన్ ఇంకా లేయర్ పెరుగుతా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆయన హీఈస్ వెరీ బిజీ. బట్ ఆయన ఎట్లా అంటే ఆయన ఫోన్ చేసి పిలుస్తారు. కరెక్ట్ ఆయన పిలుస్తారు. ఆయన
పిలుస్తారు. స్టిల్ ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ బట్ దట్ ఆ చనువు ఉంది. ఇప్పుడు మనం ఎట్లా కలుసుకున్నాం ఆ చనువు, దేర్ ఇస్ హెజిటేషన్ ఉండదు. అవును, అంటే ఒక అన్నయ్య అన్న అన్నయ్య నేను ఫస్ట్ టైం డబ్బింగ్ చెప్పింది కూడా అన్నయ్య సినిమాలోనే. అవునా? అది ఆయన ఫోర్స్ చేసి చెప్పించారు. అంతకుముందు నేను డబ్బింగ్ చెప్పలేదు నా ప్రీవియస్ 2 movies కి. థర్డ్ మూవీ అనేది అన్నయ్య సెకండ్ మూవీ యాక్చువల్లీ బిగ్గెస్ట్ స్టార్ కాస్ట్ మల్టీ స్టార్ అప్పుడు ఎంఎస్ రెడ్డి గారిది. మీనా అప్పుడు ఒక సినిమా అన్నయ్యతో చేస్తుంది, ఒక సినిమా రజనీకాంత్తో చేస్తుంది, ఒక సినిమా నాతో చేస్తుంది. బికాస్ షీ వాజ్ సచ్ ఎ బిగ్ స్టార్. వెలుగునీళ్ళ సినిమా, వెలుగునీళ్ళ, జయప్రద గారు, భానుచంద్ర గారు, సురేష్, మహేశ్వరి, పెద్ద కాస్టింగ్. బట్ ఏంటంటే అది ఆడలా. అదేంటంటే ఎంఎస్ రెడ్డి గారికి గుజరాత్ లో అది మంచి బ్లాక్ బస్టర్ అయింది. 1 year ఆడింది. ఆ రైట్స్ కొనుక్కొచ్చేసారు పెద్ద ఆయన. అంటే ఎక్కడో తెలుగుకి అంత కొత్త సినిమా కాదది. ఎస్, అంతకు ముందు అలాంటి సినిమాలు వచ్చినాయి. నాకెక్కడ దెబ్బ కొట్టింది అది, మా వైవిఎస్ చౌదరి నన్ను ఒక టైట్ టీ షర్ట్స్ వేసి ఒక మోడర్న్ బాయ్ గా లవ్ స్టోరీ తీసి, అదేమో ఒక విలేజ్ సబ్జెక్టు. సో సమ్వేర్ అండ్ సక్సెస్ లేకపోతే ఇట్ డజంట్ వర్క్అవుట్ కదా. సో దెన్ ఐ థింక్ వీరశంకర్ గారితో ప్రేమ కోసం, అది మంచి మూవీ. అది ఇప్పటికి టీవీలో వస్తే అది చాలా మంది చాలా భలే ఉంది, బాగుంది అంటారు. నేను, వినీత్ అండ్ ఆశా సేని ఫస్ట్ మూవీ. ఇంకా ఆ టైంలోనే ఇంకా ఐ థింక్ అన్నయ్య థర్డ్ అనుకుంటా, అది తర్వాత సంథింగ్ అదే టైంలో అండి. ఓకే. సో అంటే 175 days అసలు అన్నయ్య థియేటర్స్లో. దెన్ ఆనందం దేర్ ఫర్ 10 minutes. ఇప్పటికి ఈ జనరేషన్ కూడా నాకు ఇన్స్టాగ్రామ్ లో ఇప్పుడు కంటిన్యూస్ గా ట్యాగింగే ఉంటుంది. అవును, మంచి సినిమా. దెన్ వెరీ సారీ టు హియర్ ద సాడ్ న్యూస్ అబౌట్ ఆర్బి చౌదరి గారు. శివరామరాజు ఈ గేవ్ మీ సచ్ ఏ వండర్ఫుల్ హిట్. జగపతి గారు, నేను అండ్ సముద్ర గారి డైరెక్షన్, దట్ 125 days. వెరీ ఫీల్ వెరీ ఐ మీన్ వెరీ షాకింగ్ అండ్ సచ్ ఎ జెంట్ల్మెన్. ఎంత ప్లెజెంట్, హెల్దీ మ్యాన్, ప్లెజెంట్ గా ఉండేవాళ్ళు, నవ్వుతా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈజ్ ఆల్వేస్ ఎ వెల్కమింగ్ గేట్ ఫర్ ఆల్ ద న్యూ మెరిట్, న్యూ టాలెంట్. ఎంత మంది డైరెక్టర్స్ ఆయన దగ్గర నుంచి, రవికుమార్ గారు లాంటి డైరెక్టర్, విక్రమన్ లాంటి డైరెక్టర్స్. సూపర్ గుడ్ ఆఫీస్ అంటే ఫిల్మ్ నగర్ కి అదొక అడ్రస్ కదా, అడ్డా. ఈవెన్ ఇన్ చెన్నై ఆల్సో అంటే ఇంకా నిజంగా సూపర్ గుడ్ అది. అవునవును, సూపర్ గుడ్ నిజంగా. లూజింగ్ సచ్ పర్సనాలిటీ. చిరంజీవి గారు కూడా ట్వీట్ చేశారు దాని మీద. ఎందుకంటే ఆయనకి కళ ఏంటంటే, నాతో 2-3 సార్లు అన్నారు ఆర్బి చౌదరి గారికి, ఆయన 100th ఫిల్మ్ చిరంజీవి గారితో చేయాలని. ఓహో, సూపర్ గుడ్ ఫిల్మ్స్ లో 100th ఫిల్మ్ చేయాలని ఆయనకి. 100 films అయిపోయినాయండి సూపర్ గుడ్ లో. 100th ఫిల్మ్ చేయాలని ఇప్పుడు విజయ్తోని ఫైనల్ గా విజయ్తో అనుకున్నారు 100th ఫిల్మ్ అని. ఇప్పుడు ఆయన ఎక్కడ చేస్తాడు? ఇప్పుడు చేసినా చెయ్యకపోయినా అసలు ఈయన లేరు కదా. అదేలేండి, ఆయన ప్లాన్ చేసుకుంటే చిరంజీవి గారితో చాలా బాధ అనిపిస్తుంది. చాలా వెరీ హెవీ టు లూజ్, వెరీ హెవీ టు ఫీల్ రియల్లీ. అదే చిరంజీవి గారు తో తర్వాత మళ్ళీ చేయడానికి ఎక్కడ అవకాశం రాలేదు కదా. లేదండి, అంటే తర్వాత ఆయనే మూవీస్ నుంచి దూరమై పాలిటిక్స్ కి వెళ్ళిపోయారు వెరీ ఎర్లీ. అవును, బట్ రవితేజ మీరు ఇద్దరు కలిపి చేశారు కదా సినిమా. అంటే అన్నయ్యలోనే, అదే అన్నయ్యలో ఇద్దరు మీరు కాంబినేషన్ కదా. అవును, తర్వాత రవితేజ గ్రాఫ్ భలే పెరిగింది హీరోగా, కమర్షియల్ గ్రాఫ్. అది చూసినప్పుడు నీకు ఏమనిపించేది వెంకట్? వెరీ హ్యాపీ అనిపిస్తుంది. బికాస్ ఈజ్ ఆల్వేస్ ఎ గుడ్ యాక్టర్, వెరీ ఎనర్జెటిక్. And I know the struggles what he went before becoming that what he is today. ఎంత స్ట్రగుల్ చేశాడో తను చెన్నైలో ఉన్నప్పుడు, మా వైవిఎస్ వీళ్ళందరూ రూమ్ లో ఉండి. సో డెఫినెట్లీ హీ డిజర్వ్స్ దట్ సక్సెస్. సో వెరీ హ్యాపీ. అండ్ నాకేంటంటే నాకు గోల్డెన్ స్పూన్ లాగా వచ్చేసినాయి స్టార్టింగ్ లో 4-5 మూవీస్ హిట్స్ అయినాయి. బట్ నాకు కొన్ని సోలో సినిమాలు ఆ టైంలో ఆడిపోవటం వల్ల, అండ్ మీరు అప్పుడు ఇఫ్ యూ గో బ్యాక్ అండ్ సీ 2000 నుంచి యంగ్ డైరెక్టర్స్ ఇంకా యంగ్ హీరోస్ చాలా మంది వచ్చారు. 98 to 2000 ఇఫ్ యూ రీసెర్చ్ దెర్ ఇస్ నో బట్ దట్ పీరియడ్, దట్ ట్రాన్సిషన్ పీరియడ్. అండ్ సింగిల్ స్క్రీన్ నుంచి మల్టీప్లెక్స్ రావటం, సమ్హౌ ఐ థింక్ ఐ లాస్ట్ ఇట్ దేర్. అంటే నాకు ఏమనిపిస్తుందంటే, ఇఫ్ ఐఎమ్ రాంగ్ కరెక్ట్ ఇట్,
ఇప్పుడు మీలాగా గోల్డెన్ స్పూన్తో పుట్టిన వాళ్ళకి ఆ మూమెంట్ విత్ ద పీపుల్, ఒక మాసీగా అప్రోచ్ అవ్వడం, అవకాశాల కోసం ఆఫీసులకి వెళ్ళడం, లేకపోతే ఆ డైరెక్టర్స్ తోని ఒక అది చిన్న ఇప్పటికీ చేయలేదండి నేను. ఇప్పటికీ నా వల్ల కాదు. నాకు అప్రోచ్ ఇప్పుడు స్టిల్ ఇప్పుడు సేమ్ అప్రోచ్. నాకు వచ్చిన వాటిల్లో నేను ఐ ట్రై టు చూస్ ద బెస్ట్. అండ్ లక్కీలీ ఇన్ దట్ వే ఐ వర్క్డ్ విత్ అ లాట్ ఆఫ్ సీనియర్ యాక్టర్స్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అఫ్ కోర్స్. బట్ నేను వాట్ ఐ మెంట్ టు సే, మీకు స్ట్రగుల్ అనే ఒక యాంగిల్ అది ఎక్కడ ఆపరేట్ అవ్వలా. ఇప్పుడు రవితేజ కంటే స్ట్రగుల్ అందరి దగ్గరికి వెళ్ళడం, డైరెక్టర్స్ తోని ఒక నాకు గ్రౌండ్ లెవెల్లో. నాకు ఇప్పటికీ నేను చేసిన యాక్టర్స్ తో తప్ప నాకు వేరే వాళ్ళు పరిచయాలు లేవు ఇండస్ట్రీలో. సమ్ టైమ్స్ నేనే ఎక్సైట్ అవుతారు, ఈ యాక్టర్ టీవీలో సినిమాలో చూసాను ఎవరు ఉన్నాడు. ఇప్పుడు కూడా బీయింగ్ యాక్టర్ నో. యా, సో నాకు ఫ్రెండ్స్ అంతా బయటే సర్కిల్. అదేలే. సో అంటే నిన్ను గైడ్ చేసేవాళ్ళు, లేకపోతే నిన్ను ప్రాపర్ గా స్టీర్ చేసేవాళ్ళు కూడా నీ కెరీర్ లో లేరేమో అని. డెఫినెట్లీ ఐ ఫీల్ దట్. ఎందుకంటే నాలెడ్జ్ అప్పుడు నాకు లేదు. ఐ వాజ్ టూ యంగ్ టు అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. బట్ నో ప్రాబ్లమ్. అంటే వాట్ ఐ ఫీల్ నా బలం అనేది అనుకుంటే ఏంటంటే, పీపుల్ లైక్డ్ మీ యాజ్ అ హీరో, దే యాక్సెప్టెడ్ మీ యాజ్ అ హీరో. నాకు ఇప్పుడు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియాలో వచ్చే మెసేజ్లు ఏంటంటే, మీరు సినిమాలు చెయ్యాలి, ఎందుకు చేయట్లేదు అని అడుగుతారు. సో దట్ ఇన్స్పైర్స్ మీ టు డూ. ఐ వాజ్ డూయింగ్ వర్క్. దెన్ ఆ ఐదుగురు అనే సినిమా 2013లో నాకు బ్యాక్ ఇంజరీ అయింది షూటింగ్లో, అప్పాలో. లేదు న్యూస్ బయటకు వస్తే వేరే సినిమాలకి పర్మిషన్ ప్రాబ్లం అయింది అప్పాలో ఎవరని, వి డిడ్ంట్ గివ్ ఇట్ టు ప్రెస్. బట్ ఇట్ వాజ్ అ సీరియస్ ఇంజరీ ఫర్ విచ్, అండ్ ఆ టైంలోనే ఇంకా గ్యాప్ వచ్చేసింది. సో అట్లా 6-7 years గ్యాప్ వచ్చింది ఆ టైంలో. దెన్ ఐ వాజ్ లైక్ డిటర్మైన్డ్. బట్ ఈ 6-7 years వితౌట్ ఏ ప్రాపర్ యాక్టివిటీ, పైగా నీకు నచ్చిన ఇప్పుడు నచ్చడం మన ప్యాషన్ ఉండొచ్చు, బట్ యు ఆల్సో సక్సీడెడ్ ఇన్ దట్. యు కార్వ్డ్ అవుట్ ఏ నిచ్ ఫర్ యువర్ సెల్ఫ్. వెంకట్ అంటే అందరికీ తెలుసు, లవ్, పీపుల్ లవ్ యూ, పీపుల్ లవ్ టు టేక్ యూ, హిట్స్ ఉన్నాయి. బట్ ఆ 6-7 years హౌ కుడ్ యు రియల్లీ సస్టైన్, వెంకట్? దట్స్ వేర్ ఐ థింక్ యాజ్ అన్ యాక్టర్, ఎస్పెషలీ అవుట్సైడర్స్, వితౌట్ ఎనీ బ్యాకింగ్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీలో బ్యాకింగ్ లేని వాళ్ళందరూ మెంటలీ చాలా మోర్ దెన్ ఫిజికలీ, ఐ థింక్ వీ హ్యావ్ టు బి మెంటలీ వెరీ స్ట్రాంగ్. నేను అప్పుడు బంజారాహిల్స్లోనే ఉండేవాడిని. జిమ్కి కానీ, కేబీఆర్ పార్క్ కానీ. ఫస్ట్ థింగ్ ఈజ్ ఫర్ అన్ యాక్టర్, ఐ థింక్ అంటే నా స్ట్రెంగ్త్ వాజ్ ఆల్వేస్ మై పర్సనాలిటీ ఆర్ ఫిజిక్ ఆర్ వాట్ ఎవర్. సో దాన్ని కాపాడుకుంటూ వచ్చాను నేను. సో వెన్ ఐ గాట్ దిస్ ఇంజరీ ఐ వాజ్ వెరీ అప్సెట్. ఆ సినిమా కూడా ఆడలేదు, ఎందుకంటే నాకు ఐ లవ్ డూయింగ్ యాక్షన్ ఫైట్స్. సో దానివల్ల కొంచెం రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు హరుడు ట్రైలర్ చూస్తే మీరు అన్ని చేశాను నేను. సో అదేంటి, ఐ వాంట్ టు బీ హియర్ అని ఒక పట్టుదల, డూ ఆర్ డై అన్నట్టు. మళ్ళీ దేవుడు అప్పుడు ఇచ్చాడు. సో హీ విల్ డెఫినెట్లీ గివ్ మీ సెకండ్ ఛాన్స్ అని ఒక ధైర్యం, నమ్మకం. సో బట్ we all know film business is risky business and a lot of money involved in business. Calculated risk. సో మళ్ళీ నా మీద డబ్బు పెట్టి నన్ను హీరోగా లాంచ్ చేయరని నాకు తెలుసు. సో మళ్ళీ అట్ దట్ టైమ్ ఐ వాజ్ లుకింగ్ బ్యాక్ ఎట్లా అని. అదే టైంలో మళ్ళీ అన్నపూర్ణ స్టూడియోస్ సుప్రియ బేకర్ అండ్ బ్యూటీలో నాకు మళ్ళీ పిలిచి ఒక మంచి రోల్ ఇచ్చింది. నాట్ ద మెయిన్ లీడ్, బట్ త్రూ అవుట్ ఇంపార్టెంట్. అది ఒక హాలీవుడ్ సిరీస్ రీమేక్. సో దాంట్లో అప్పటికి ఓటీటీ అంత పాపులర్ అవలా. దట్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సిరీస్, క్వాలిటీ మీరు ఇప్పటికి చూస్తే. సో అట్లా దెన్ ఇచ్చటి వాహనం నిలుపురాదు సుశాంత్తో, దెన్ లూజర్ 2. అట్లా అంటే ఇంకా నేను హీరోని నేను బ్లాక్ బస్టర్ ఇచ్చాను అనేది మర్చిపోయి, నాకు వచ్చిన వాటిల్లో నాకు దీంతో నేను ప్రూవ్ చేసుకుంటే అవకాశం వచ్చిందని ఐ వాజ్ ట్రైయింగ్. ఆ ట్రైయింగ్ టైంలో నాకు ఈ హరుడు డైరెక్టర్ రాజ్ తాలూరి కలిశాడు. అన్న ఇప్పుడు దాకా మిమ్మల్ని ఎప్పుడు అందరూ సాఫ్ట్గా చూపించారు, నేను మాస్గా చూపిస్తానని. సరేలే పాపం నేనంటే ఇష్టమేమోనో
అతనే డెబ్యూ డైరెక్టర్. కాదు, నీకే పాపం అనే ఫీలింగ్ వచ్చింది రాజ్ తాలూరు మీద. ఎందుకంటే అతనే డెబ్యూ. అదే లేదు, తనకే డెబ్యూ. నన్ను అంటే మీకు ఒక కొత్త వాళ్ళని లాంచ్ చేయటం ఈజీ, ఆపర్చునిటీలు వస్తాయి. అవును. బట్ ఒక సక్సెస్ అయ్యి మళ్ళీ డౌన్ లో ఉన్న యాక్టర్ని అంత హీరోగా పెట్టి తీయాలంటే ఇట్స్ నాట్ ఈజీ. అవును, ఈజీ కాదు అసలు. అన్ని చాలా టేబుల్స్ మారిపోయి కొత్త యాక్టర్లు వచ్చేసారు, సినిమాలు మారిపోయినాయి, మేకింగ్ స్టైల్స్ మారిపోయాయి కదా. బట్ ఇన్ దట్ వే నాకు వైవేష్ చౌదరి గారు ఎంత ఇంపార్టెంటో అలా రాజ్ తల్లూరి కూడా నాకు అంతే ఇంపార్టెంట్. కరెక్ట్. ఈవెన్ మోర్. Yes, even more. ఇప్పుడు నువ్వు ఇందాక చెప్పినట్టుగా వైవేష్ చౌదరి టైం కి యూఆర్ ఎ న్యూ ఫేస్. Yes. దట్ గ్లామర్ ఈస్ డిఫరెంట్. Yes. కొత్త కుర్రాడు అన్న Yes. ఫీల్. Yes. ఇప్పుడు వెంకట్ తెలుసు, వెంకట్కి హిట్స్ లేవు. Yes. వెంకట్ సినిమాలు చేయట్లేదు. ఎవరికి కారణాలు తెలియవు. ఎందుకు చేయట్లేదు? Yes. చెప్పుకోగలిగే కారణం ఒకటే, నీకు బ్యాక్ ఇంజరీ అయింది, 6 years నువ్వు పని చేయలేదు. అదొకటే కదా. అండ్ లేదు, అదే ఇంజురీ ఆ పీరియడ్ లో అంటే ఇంకా ఐ డోంట్ గెట్ దట్. సి ఏది పడితే అది చేయలేము కదా. అవును కదా. అండ్ అప్పుడు నెగిటివ్ రోల్ చేద్దామని ఐ వాజంట్ ఓపెన్. ఐ గాట్ ఏ ఆపర్చునిటీ. ఒక పెద్ద బ్లాక్ బస్టర్ మూవీలో బిగ్గెస్ట్ డైరెక్టర్ ఆస్క్డ్ మీ ఎట్ దట్ టైం. ఏ సినిమా బా? అప్పుడు మగధీరాలో అడిగారు రాజమౌళి గారు. ఫస్ట్ టైం ఐ థింక్ నా నోట్తో నేను, because you're senior journalist, I can share with you. More than a senior journalist, I'm your family member. Thank you. Yes, remember it. You're my well wisher. Yes. So ఆయన పిలిచారు. అప్పుడు ఇంకా లాంగ్ హెయిర్ ఉంది, నాకు ఇట్లాగే కావాలని రాజమౌళి గారు చెప్పారు. రాజస్థాన్ లొకేషన్ చూసి వస్తాను, నువ్వు ఆలోచించుకొని చెప్పని అన్నారు. బట్ సమ్హౌ ఇట్ డీంట్ మటీరియలైజ్. ఐ డోంట్ నో వై. దెన్ ఇంకొక మూవీలో దేంట్లో కూడా ఇంకొక పెద్ద డైరెక్టర్ మన గోపీచంద్ గారు అడిగారు విన్నర్ మూవీలో. బట్ అప్పటికి బ్యాక్ ఇంజరీ అయింది నాకు. జాకీ రోల్, మన నల్లవల్పు బుజ్జి ప్రొడ్యూసర్, నాకు ఫ్రెండ్ ఆయన. సో అప్పుడు చాలా రిక్వెస్ట్ చేశారు, డూప్తో మేనేజ్ చేస్తాం. బట్ ఐ వాజ్ లైక్, మూవీ రోల్ జాకీ రోలు, హార్స్ రైడింగ్, ఐ కాంట్ టేక్ ద రిస్క్ అని అది చేయలేకపోయాను. బట్ నాకు రాజమౌళి గారి సినిమాలు చూసిన తర్వాత నాకు ఇన్ఫ్యాక్ట్ మగధీరా, ఐ లవ్ ద ఫిల్మ్ టిల్ డేట్. ఐ ఫీల్ చరణ్ బాబుకి అది ఒక బ్లాక్ బస్టర్ మూవీ అండ్ హీ వాజ్ ఫెంటాస్టిక్ ఇన్ ద మూవీ. నాకు కానీ యాజ్ అన్ యాక్టర్ ఐ ఫీల్, నాకు ఆయన ఈగలో నన్ను బాంబేలో చాలా మంది సుదీప్ లాగా ఉన్నాను, అరే మక్కీ పిక్చర్ మీద తూకియాకి అని అడుగుతారు. నేను సుదీప్ కొంచెం సిమిలారిటీ. సో నాకు రాజమౌళి గారు ఈగలో అడిగితే బాగుండేదే. బట్ నో ప్రాబ్లం. అంటే యాక్టర్స్ కదా, కళాకారులు, మీరు చూడగానే అరే మనం చేస్తుంటే బాగుండేది, ఇది మనకు కూడా వచ్చుంటే బాగుండేది అనుకోకపోతే యూ కెన్ నెవర్ బి అన్ యాక్టర్, యు ఆర్ ఆర్టిస్ట్ రాదర్. సో హరుడు ఇప్పుడు యాజ్ అ లీడ్ ఐఎమ్ డూయింగ్ కమర్షియల్ మాస్ స్టోరీ. అండ్ సినిమా చూసిన తర్వాత ఐఎమ్ లైక్ రిలీవ్డ్. ఓకే, అది ఆడియన్స్ జడ్జ్మెంట్ ఈస్ ద ఫైనల్ జడ్జ్మెంట్. అఫ్ కోర్స్ అది వేరే. బట్ కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు చూసి సినిమా బాగా తీశారు మీరు అంటే, ఇప్పుడు మనం చూస్తున్నాం యాక్షన్ మూవీస్ ఇవన్నీ చాలా హై బడ్జెట్ అయిపోయినాయి. ఒక విధంగా వీఆర్ గోయింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్, వెరీ హ్యాపీ ఫర్ ఆల్ అవర్ హీరోస్ అండ్ డైరెక్టర్స్ హూ హ్యావ్ టేకెన్ అస్ దేర్. బట్ సమ్వేర్ నాకు నచ్చిన తెలుగు సినిమా, కమర్షియల్ సినిమా, అప్పుడు హీరోలు ఒక 4-5 సినిమాలు ఇయర్లీ చేసేవాళ్ళు అందరూ, బడ్జెట్ కంట్రోల్లో ఉండి అన్ని సినిమాలు వచ్చాయి. అయ్యి సమ్వేర్ వీఆర్ మిస్సింగ్ దట్ మాస్ మూవీస్ అని నా ఫీలింగ్, విచ్ ఐ యూస్ టు లవ్ వాచింగ్. సో నేను మా డైరెక్టర్ రాజ్ తాలూరు చెప్పింది కదా, మనం ట్రై చేద్దాం, నీ దగ్గర మంచి స్క్రిప్ట్ ఉంది, నాకున్న ఎక్స్పీరియన్స్ ఉంది, నేను అన్నీ చేయగలను, జనాల అక్సెప్టెన్స్ ఉంది, ట్రై చేద్దాం, లెట్ us see వాట్ ఈస్ స్టోరీ ఇన్ లక్ అని చూద్దాం. అండ్ ఈ సినిమాకి అతను నా మీదే కాకుండా ఇంకా చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు, బ్యాలెన్స్ చేసుకున్నాడు, చాలా తెలివైనవాడు. WMSC మా డైరెక్టర్, WMSC. సో ఒక 5 యూత్, ఒక పోలీస్ ఆఫీసర్, నా వైఫ్ రోలు న్యూ కమర్ నతాషా సింగ్ చేసింది, అమ్మాయి మిస్ ఇండియా. అలాగే హెబ్బా పటేల్, చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ సినిమా. మీ దానిలో ఎక్కువ తన మీదే ప్లే అయినట్టుగా ఉన్నది. దెన్ అలీ గారు, సుమన్ గారు, అంటే ఒక్క సీన్ చేసినా కూడా ఆర్టిస్టులు అందరికి ఇంపార్టెంట్ రోల్ ఉంది.
ఈ పెన్ రాసుకున్నారు స్క్రిప్ట్లోనే అతను. నా ఎపిసోడ్ మొత్తం ఒక ఇంటర్వెల్ బిఫోర్ ఎపిసోడ్ మొత్తం బాంబేలో ఉంటుంది. చిన్న సినిమా, నువ్వు కొత్త డైరెక్టర్వి, బాంబేలో ఎట్లా చేస్తావు అని ఆ ప్రొడ్యూసర్లు అయితే ఉన్నోళ్ళు హ్యాండ్సప్ చేశారు. దెన్ నువ్వు అక్కడేనా ప్రొడ్యూసర్ గా కనెక్ట్ అవ్వాల్సి వచ్చింది. నాకు బాంబే అలవాటు ఉంది, అదేలే. సో ధైర్యంగా యూనిట్ అందరినీ తీసుకెళ్ళిపోయాం, ఇక్కడ టెక్నీషియన్స్ అందరినీ. అక్కడ ఐ థింక్ నాకు నాలెడ్జ్ ఉంది కాబట్టి ట్రాఫిక్ ఎట్లా ఎప్పుడు ఎక్కడి నుంచి మూవ్మెంట్ చేయాలి అని లొకేషన్స్ అవన్నీ వీ కవర్డ్ ఆల్మోస్ట్ బాంబే 22 లొకేషన్స్ కవర్ చేసాం. అబ్బా, అంత ఫాస్ట్గా. అండ్ ఆల్ ద టాప్ లొకేషన్స్ టు గేట్వే ఆఫ్ ఇండియా, తాజ్ ముందు. అండ్ నా క్యారెక్టర్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్, గన్ పెట్టుకోవాలి. ఈవెన్ డమ్మీ గన్ అయినా అక్కడ పోలీస్ సెక్యూరిటీ బాగా హెవీ, దే డోంట్ అలౌ. బట్ సమ్హౌ బై గాడ్స్ గ్రేస్ వీ కంప్లీటెడ్ ద షూటింగ్ అండ్ ఇట్స్ కమ్ అవుట్ ఫెంటాస్టిక్ సాంగ్. ఎవరు ఆపలా. అండ్ ఎలక్షన్స్ టైం బాంబేలో, మరి అది మరీ సెన్సిటివ్ టైం కదా. yes somehow we were lucky that we could get through. దెన్ హీరోయిన్ తో ఒక మంచి రొమాంటిక్ సాంగ్ ఉంటుంది, మ్యూజిక్ డైరెక్టర్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. అది బాంబే బీచెస్ లో చేద్దామంటే డర్టీగా ఉంటాయి బాంబే బీచెస్. సౌత్ గోవాలో బీచెస్ బాగుంటాయి, మళ్ళీ బడ్జెట్, మళ్ళీ యూనిట్ మొత్తం అక్కడ తీసుకెళ్ళాలి. సాంగ్ అనగానే మళ్ళీ జిమ్మి, డ్రోను, గింబలు, కెమెరాలు 4 ఎక్విప్మెంట్లు తీయదు, మళ్ళీ క్వాలిటీ రాదు. అయినా సరే మళ్ళీ ఆ ధైర్యం చేసి మళ్ళీ గోవా వెళ్ళాం, గోవాలో సాంగ్ షూట్ చేసాం. సో ఇలా ఒక సినిమాకి కావాల్సింది విద్ ఇన్ ద బడ్జెట్ మా పరిధిలో ఉండి ఇంతవరకు మేము చేయగలుగుతామని ఫైనల్ అవుట్పుట్ తీసుకొచ్చి ఇప్పుడు సినిమాని రిలీజ్కి తీసుకొచ్చామండి. అదే నేను ఇప్పుడు ఈ ఆల్సో బికేమ్ ఏ పార్ట్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ బోర్డులోకి ఎంటర్ అవ్వాల్సి వచ్చింది. మన్మధుడు సినిమాలో డైలాగ్ లాగా ఆవిడ ప్రేమించింది, నేను ప్రేమించాల్సి వచ్చింది అని. మన్మధుడు, ఐ లవ్ దట్ ఫిల్మ్. నాగార్జున గారు అసలు చాలా, బ్రహ్మానంద గారి కామెడీ, ఐ లవ్ దట్ ఫిల్మ్. సాంగ్స్ గానీ ఫెంటాస్టిక్ ఫిల్మ్. అదే ఇప్పుడు అలాగే నువ్వు ప్రొడ్యూసర్ కావాల్సి వచ్చింది కదా. ఎప్పుడు లాంగ్ బ్యాక్ మీకు అవకాశం ఉంది, మీకు ఆ పొటెన్షియల్ ఉంది టు ప్రొడ్యూస్ ఎ ఫిల్మ్. I know all that. Yeah. కానీ ఎక్కడ you did not do that. Because the trade dynamics were very difficult. అప్పుడు అనుకున్నాను నేను, ఇప్పుడు బాగున్నాయి అనుకొని ఇప్పుడు మళ్ళీ వచ్చి రిలీజ్ అయ్యే టైంకి మళ్ళీ అర్థమవుతుంది అప్పుడే బాగుంది ఇప్పుడు కంటే అని. అదే అప్పుడు ఏదో ఒక వాళ్ళు తీసుకొచ్చి ఆఫీస్. అప్పుడు నేను చేసిన సినిమా కొంచెం కొత్త, కానీ మా అంకుల్ సతీష్ పాలరాజు గారు, మా అబ్రాహిం గారు వాళ్ళ సపోర్ట్తో చేసాం. అప్పుడు ఆ సినిమా ఒక ఇంట్లో షూట్ చేసాం. కొత్త డైరెక్టర్ రాజు, అతని పేరు రాజేంద్ర ప్రసాద్. ఒక ఇంట్లో షూట్ చేసాం. బట్ హీరోయిన్ వాజ్ బిగ్, టులిప్ జోషి అని, యశ్ చోప్రా ఫిల్మ్, మహేష్ భట్ ఫిల్మ్ చేసింది బాలీవుడ్ లో అమ్మాయి. అలీ గారు ఉంటారు. ఒక ఇంట్లో జరిగే కాన్సెప్ట్, ఒక చిన్న కాన్సెప్ట్, నో సాంగ్స్ నో ఫైట్స్. బట్ ఆ సినిమాకి అప్పుడు మా ఆఫీస్కి తీసుకొచ్చి రామయ్య గారు అని ఉన్నారు, అప్పుడు 30 lakhs శాటిలైట్ చెక్ ఇచ్చి వెళ్ళారు నాకు. అండ్ డబ్బింగ్ రైట్స్ అని, యూట్యూబ్ రైట్స్ అని అవన్నీ ఉన్నాయి. నౌ డేస్ దర్ ఇస్ నథింగ్. వెరీ సర్ప్రైజింగ్. నేను ఇంకా ఇప్పుడు ట్రేడ్ బాగుంది అని అనుకొని ఇప్పుడు మళ్ళీ రిలీజ్ చేసే ముందు మాకు తెలుస్తుంది ఏంటి ఇట్లా అయిపోయింది, అంత బాగుండేది కదా. అంటే అప్పుడే అంటే ఒకటండి, ఇండస్ట్రీలో ఎప్పుడు బాగుంది, సినిమా బాగుంది, మీకు డబ్బులు ఇస్తామని ఎప్పుడు అనరు. అది జనాల్లోకి వెళ్తేనే తెలిసిద్ది. అవుననుకో, కానీ అప్పట్లో ఏదో తెలియని మీ ఇప్పుడు రామయ్య గారు వచ్చి 30 లక్షలు ఇచ్చారు. కన్నడ డబ్బింగ్, తమిళ్ డబ్బింగ్, హిందీ డబ్బింగ్, అట్లా లాంగ్వేజెస్ ఉండేవి మనకి, మలయాళం డబ్బింగ్ అని. అసలు ఇప్పుడు ఏమీ లేవు. వెరీ సర్ప్రైజింగ్. ఐ డింట్ నో దిస్ టిల్. అంటే నాకు చేసిన వెబ్ సిరీస్లో చేశాను అండ్ ఐ డింట్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ ఆఫ్ ద ప్రొడక్షన్. సో నాకు తెలియదు బిజినెస్ సైడ్ ఏం జరుగుతుంది అనేది. వెరీ సర్ప్రైజింగ్ దట్ ఇట్స్ ఇన్ అ వెరీ బ్యాడ్ స్టేట్. ఎవరి బాధ్యతలు అనేది తెలీదు. అది ఇట్స్ ఎ వెరీ బిగ్ కాన్సెప్ట్, అది పెద్ద ఇష్యూలే. అది సమ్హౌ నా పర్సనల్ నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, సింగిల్ స్క్రీన్స్ ని వచ్చి మల్టీప్లెక్స్లు కొట్టేశాయి. ఇప్పుడు మల్టీప్లెక్స్ ని సింగిల్ స్క్రీన్ 2 కొట్టేది ఓటీటీ కొట్టేసింది. అవును, దాన్ని ఎట్లా సరి చేయాలో మాకు ఎవరికి అర్థం కావట్లేదు. ఎవరికేంటి అసలు పెద్ద పెద్ద వాళ్ళకే ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నది. అంటే ఇప్పుడు మొత్తం ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇందాక అన్నట్టుగా ట్రేడ్ మీద నీకు యాజ్ ఇట్ ఈస్ గా గ్రిప్ లేదు,
ఒక అండర్స్టాండింగ్ కాంప్రహెన్షన్ లేదు, అవును ఏం జరుగుతున్నది అలా జరుగుతున్నది, విన్నది మాత్రం ఓటీటీలు వచ్చే ఓటీటీలు తీసేసుకుంటున్నారు ఇలాంటివన్నీ. ఈ ఒకవేళ గనుక నీకు ముందే విషయాలన్నీ తెలిస్తే, హ్యాడ్ యూ రియల్లీ బీన్ ఏ ప్రొడ్యూసర్, పార్ట్లీ ప్రొడ్యూసర్ ఫర్ దిస్? అయినా కూడా చేసేవాడు ఇవన్నీ ఇప్పుడు ఐ ఎంటర్డ్ ఆల్మోస్ట్ చాలా 70% అయిన తర్వాత ఎంటర్ అయ్యాను నేను. బట్ ఏంటంటే అక్కడ ఒక కొత్త డైరెక్టర్ నన్ను నమ్మాడు, అతని సినిమా బయటికి వెళ్ళాలి, ఐ హ్యావ్ టు సపోర్ట్ హిమ్. అతను ఎప్పటి నుంచో ఒక 9 years నుంచో 11 years నుంచో ఇండస్ట్రీలో స్ట్రగుల్ చేస్తూ ఉన్నాడు. స్క్రిప్ట్ బాగుంది, పాయింట్ బాగుంది, ఇందాక కట్ అయింది. ఆ కుర్రోళ్ళు దొంగతనాలు చేస్తారు ఈ సినిమాలో. ఆ దొంగతనాలు ఏంటనేది ఒక కొత్త పాయింట్, బికాజ్ నో వన్ గెట్స్ హార్మ్డ్, ఎవరికి హాని జరగదు ఆ దొంగతనాల వల్ల. అండ్ అది రియల్ ఇన్సిడెంట్స్ మీద బేస్ అయింది. నాకు ఆ పాయింట్ అతను చెప్పినప్పుడు ఇది నిజంగా బయట జరిగిద్దా అంటే అవునన్నా అని నాకు పేపర్ కటింగ్ చూపించారు, ఇది జరుగుతుందని. సో లైక్ బాగుంది. ఆ పాయింట్ చుట్టూ వాళ్ళ లైఫ్, నా పోలీస్ క్యారెక్టర్ లైఫ్, వైఫ్, ఇట్లా మొత్తం ఒక హెబ్బా పటేల్ క్యారెక్టర్, అట్లా చుట్టూ ఒక కమర్షియల్ కథ అల్లుకున్నాడు విత్ గుడ్ సాంగ్స్, అలీ గారి కామెడీ, ఫైట్స్ అండ్ సాంగ్స్ కూడా అన్ని సిచ్యువేషన్స్ సాంగ్స్ వస్తాయి. ఎందుకు వచ్చిందిరా బాబు అని నాకైతే అనిపించలా. అదే లేచి వెళ్ళిపోకుండా అది కామనే. నా సినిమా సీతారాం నాకు బాధ వేసింది, అంత పెద్ద మ్యూజికల్ హిట్ అది, బట్ దాంట్లో ఎక్కువ సాంగ్స్ ఉంటాయి ఎక్కువ. బట్ అది ఫస్ట్ సినిమా థియేటర్లో నేను అది 2-3 సార్లు వెళ్ళాను తర్వాత ఆఫ్టర్వర్డ్స్ ఆల్సో. ఆ 4th సాంగ్ వచ్చేసరికి జనాలు లేచి వెళ్ళేవాళ్ళు. అది నా ఫేవరెట్ సాంగ్ స్క్రీన్ మీద, ఓం అని. బట్ ఏంటంటే అది ఆ గంట సేపు కూర్చొని అది ఆడియన్స్ కి సిగరెట్ తాగేవాళ్ళు సిగరెట్, వాష్రూమ్కి వెళ్ళాలి అలవాటు అనుకుంటా. అది ఇంకేం చేయలేరు, స్మోక్ చేసే వాళ్ళకైతే. బట్ ఇప్పుడు కంపేర్ చేసుకుంటే ఆడియన్స్ థియేటర్ రావట్లేదు నుంచి ఆడియన్స్ థియేటర్ లో ఉండి ఒక సాంగ్ బయటకు వెళ్తే అది పర్వాలేదు, బెటర్ అది కంపేరింగ్ దోస్ డేస్. సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. ఆలోచిస్తుంటే నాగేంద్ర గారు అంటే రిలీజ్, అప్పుడు సినిమా రిలీజ్ అయితే మనకు ఒక 4 వారాలు అని ఒక వీకెండ్ బాగుంటే థియేటర్లో ఉంచేవాళ్ళు సినిమా. అండ్ హిట్ అయిందంటే అన్ని మార్నింగ్ షోస్ ఫుల్ అయ్యి 50 days ఒక 25 centers 50 centers అంటే నా రేంజ్ సినిమాలు చెప్తున్నా, అంత 50 centers అట్లా ఆడిన సినిమాలు ఉన్నాయి, నా సినిమాలు ఉన్నాయి. 100 days ఆడినాయి అన్నయ్య, ఆనందం, ఇవన్నీ. ఈవెన్ ఫర్ ఆనందం శ్రీను వైట్ల గారు చెప్తున్నారు, నాకు తెలీదు, ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు, దాని బడ్జెట్ మొత్తం మన క్రాస్ రోడ్స్లో ఉన్న మయూరి థియేటర్ నుంచి వచ్చేసిందని. కెన్ యూ ఇమాజిన్ 1 theater నుంచి ఆ సినిమా బడ్జెట్ వచ్చేసింది, ఆనందం బడ్జెట్. దట్ ఈస్ ద గోల్డెన్ పీరియడ్ ఆఫ్ సినిమా. ఇఫ్ ఎండింగ్ గోల్డెన్ పీరియడ్, ఎండ్ ఆఫ్ గోల్డెన్ పీరియడ్ అంటే ఎప్పుడైనా ఆ పీరియడ్ అయినా ఈ పీరియడ్ అయినా ఏ పీరియడ్ అయినా ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు టైంలో కూడా బాగులేని సినిమాలు పోయినాయి. బాగున్న సినిమాలు మాత్రమే పే చేసాయి. అంటే ఎవరు ఆడియన్స్ ను హుక్ చేయగలిగే సినిమాలే. అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా అది కామన్ ఫ్యాక్ట్, కామన్ సెనేరియో అది. కానీ ఇక్కడ మీరేమో యు ఆర్ ట్రైయింగ్ టు బ్రింగ్ బ్యాక్ దట్ కల్చర్ ఆఫ్ ఎ మాస్ ఫిల్మ్. ఎందుకంటే అది సమ్వేర్ వీఆర్ మిస్సింగ్ ఇట్. మీరు అన్నది కరెక్టే. అది ఎందుకు ఫ్రీక్వెంట్గా ఐ థింక్ మై అబ్జర్వేషన్ చేయలేకపోతున్నాం, ఎందుకంటే అప్పుడు కృష్ణ గారు కానీ, చిరంజీవి గారు కానీ, మిగతా హీరోలందరూ కానీ ఐ థింక్ దట్ బడ్జెట్స్ వర్ ఇన్ కంట్రోల్. నేను మొన్న సుభాష్ గారి బాలీవుడ్లో డైరెక్టర్, బిగ్ ప్రొడ్యూసర్ గారు, ఆయన బ్లాక్ బస్టర్ మూవీస్ చేశారు, ఆయన ఇంటర్వ్యూ చదివాను. ఐ థింక్ సమ్ మూవీస్, సమ్ 30 or 35 మూవీస్, వాట్ ఎవర్, ఈ సెడ్ ఆల్మోస్ట్ ఆల్ మై మూవీస్ ఆర్ హిట్స్ అన్నాడు. ఎట్లా అంటే my budgets were in control and all were commercially none of his films failed at the box office because the budgets were in control. So I think the budgets కొంచెం ఎక్కువ అయిపోవటం వల్ల, దానివల్ల పెద్ద సినిమాలు కాదు చిన్న సినిమాలు ఎఫెక్ట్ అవుతుంది, బికాజ్ వీఆర్ నాట్ ఏబుల్ టు మ్యాచ్ దెమ్. 100 కోట్లకి యాక్షన్ ఎపిసోడ్స్కి మేము ఎట్లా మ్యాచ్ చేయాలి? కరెక్ట్. బట్ చెయ్యాలి. ఈ చిన్న సినిమాలు వస్తేనే థియేటర్స్కి రన్నింగు. సో అదే మా ప్రయత్నం. అందరూ ప్రొడ్యూసర్ నుంచి, డిస్ట్రిబ్యూటర్ నుంచి, ఎగ్జిబిటర్, ఎవ్రీబడి షుడ్ బి హ్యాపీ. సో ఇప్పుడు బట్ అల్టిమేట్లీ ఏంటంటే ద జనతా జనార్దన్ వాళ్ళు మీ సినిమా ఎట్లా ఓటీటీలో వచ్చిందిలే అని చూసుకుందామని యాంగిల్లో ఉన్నారు. బట్ అట్ ద సేమ్ టైమ్ దెర్ ఆర్ వెరీ స్మాల్ మూవీస్
కాన్సెప్ట్ కొత్తగా వచ్చింది, వర్కౌట్ అవుతున్నాయి. అయ్యో ఇప్పుడు నేను చాలా సార్లు చెప్పిన మాట ఇంకోసారి చెప్తా. రాజు వెట్స్ రాంబాయ్ అని సినిమా వచ్చింది, లిటిల్ హార్ట్స్ లిటిల్ హార్ట్స్. ఈ మధ్య చిదంబరం గారు అని సినిమా వచ్చింది, దట్ ఆల్సో ప్లేడ్ వెల్. ఓకే. అంటే కొత్త కాన్సెప్ట్ ఫిల్మ్స్, కొత్తగా ఉన్న సినిమాల్ని జనాలు చూస్తున్నారు. ఓటీటీ వరకు ఉండట్లా, మధ్యలో హిట్ ఫ్లాప్ ఇమీడియట్ గా తేలిపోతున్నది. అంటే ఈ రోజునున్న జనాల టేస్ట్లు, మారుతున్న టేస్ట్లు. ఓ పక్కనేమో వెస్ట్రన్ సినిమా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది, ఇంకో పక్కన ఆల్ లాంగ్వేజెస్, ఆల్ సినిమాలు పక్కన పెట్టండి, ఇన్స్టాగ్రామ్ అండ్ సోషల్ మీడియా రీల్స్ అవన్నీ డిస్ట్రాక్షన్ కదా విపరీతంగా. ఇప్పుడు మనం సింపుల్ ఒక 5 minutes సాంగ్ పెట్టామంటే దానికి అన్ని వ్యూస్ రావు, బట్ అదే సాంగ్ ని 30 seconds కట్ చేసి పెట్టామంటే విపరీతమైన వ్యూస్. అవును అవును. అంటే పీపుల్ ఆర్ నాట్ రెడీ టు ఇన్వెస్ట్ 2 hours 3 hours. అలాగని ఇప్పుడు దురంధర్ లాంటి సినిమా 3.5 గంటలో ఎంత సినిమా, అది అంటే టోటల్ కన్ఫ్యూజన్ లో ఉందండి. ఏం అర్థం కావట్లా ఏది కరెక్ట్ ఏది రాంగ్. బట్ వన్ థింగ్ ఈజ్ ఐ ఫీల్ ఇంపార్టెంట్, చిన్న సినిమాలు నలిగిపోతున్నాయి, అప్పుడు నలిగిపోయాయి, ఇప్పుడు నలిగిపోతుంది. కంప్లీట్ అయ్యేసరికి ఏదో విధంగా ప్రొడ్యూసర్కి డైరెక్టర్ గొడవలు ఉంటాయి, ఈడు సరిగ్గా ఉంటే ఆడు సరిగ్గా ఈడు సరిగ్గా ఉండడు. అల్టిమేట్లీ వాట్ హ్యాపెన్స్ ఈజ్ ప్రమోషన్స్కి రిలీజ్కి డబ్బులు ఉండవు. ప్రమోషన్స్కి ఎస్పెషల్లీ, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ నౌ డేస్, కదా మరి వెరీ ఇంపార్టెంట్ నౌ డేస్. సో దానివల్ల చాలా సినిమాలు కిల్ అయిపోతున్నాయని. ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి? ప్రమోషన్స్ ఇంకా నేను భుజం మీద వేసుకొని తిరుగుతున్నా. ఇంకా ఇప్పుడు మీలాంటి సీనియర్ జర్నలిస్ట్ ని అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటున్నా, సార్ మా సినిమా కొంచెం జనం దాకా తీసుకెళ్ళండి. అండ్ మాకు నమ్మకం సినిమా చూసాం, సో ఐ థింక్ మినిమం పాస్ మార్కులు అయితే వస్తాయని ఒక నమ్మకం ఉంది. అది రిజల్ట్ వాళ్ళు ఏం చెప్తారనేది వీ హ్యావ్ టు వాచ్, వెయిట్ అండ్ వాచ్ ఆడియన్స్ ఏమి ఇస్తారనేది. బట్ ఒక మినిమం సినిమా తీసామనే కాన్ఫిడెన్స్ అయితే మాకు ఉందండి. హరుడు అదేలే. అంటే నేను ఇదే కైండ్ ఆఫ్ స్టేట్మెంట్ మన కార్తికేయ హీరో దగ్గర నుంచి ఒకసారి విన్నా. తను ఏదో సినిమా చేశాడు, ఆ ఇంటర్వ్యూలో నేను అడిగాను కూడా, నాకు ఇవే సినిమాలు తెలుసండి, ఎందుకంటే నేను చిరంజీవి గారి సినిమాలు చూస్తూ పెరిగిన వాడిని. ఐ ఓన్లీ నో దిస్ సినిమా, ఐ డోంట్ నో అనదర్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. సో నేను అదే చేస్తాను అని అంటే నేను అన్నా అనమాట. కాదు, అదే చేస్తానంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఆ సినిమాలు, అటువంటి సినిమాలు, అదే చిరంజీవి గారి సినిమా వస్తే మళ్ళీ చూస్తారు. అవును రైట్. అవును. బట్ అదే అప్రోచ్, అదే టెక్స్చర్ ఉన్న ఫిల్మ్స్ని ఈ రోజున ఆడియన్స్ మళ్ళీ తీసుకుంటారని నీకు అనిపిస్తుందా? నాకు వేరే వాళ్ళ సంగతి నేను ఐ కాంట్ కమెంట్. మై అబౌట్ మై సెల్ఫ్ ఈజ్ ఐ హ్యావ్ బీన్ అక్సెప్టెడ్ యాజ్ అ హీరో, right, one by audience, one, okay, and my film is within the budget. two, my film is మన తెలుగు ఆడియన్స్ కి నచ్చే టైపు కమర్షియల్ సినిమా అని అనుకుంటున్నాం మేము. ఒక ఆ స్పేస్ ఉంది, ఒక లిమిటెడ్ బడ్జెట్ లో, మీడియం బడ్జెట్ లో కమర్షియల్ మాస్ యాక్షన్ ఫిల్మ్ చేసే హీరో లేడని నా అభిప్రాయం. ఎందుకంటే అందరి బడ్జెట్లు చాలా పెరిగిపోయినాయి, పెద్ద రేంజ్ బడ్జెట్స్ చేస్తున్నారు. సో ఇట్స్ ఎన్ ఏదైనా ట్రై చేస్తే కదా తెలిసేది. అంతే. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఐఎమ్ డూయింగ్ అదర్ మూవీస్ వేర్ ఐఎమ్ డూయింగ్ యాజ్ అ విలన్ ఆల్సో. రామ్ బజరంగ్ అని ఒక సినిమా వస్తుంది, అది కూడా యాక్షన్ ప్యాక్డ్ అండ్ దట్ విల్ బి సర్ప్రైజ్. అట్లా మీరు కూడా నన్ను ఇమాజిన్ చేయలేరు. ఐఎమ్ ష్యూర్ వెన్ యూ సీ ద మూవీ మీరు అంటారు, వెంకట్ నేను అనుకోలేదు నువ్వు ఇట్లా చేయగలుగుతావు అని స్క్రీన్ మీద. సో ఎందుకంటే నేను ఇప్పుడు దాకా చేసిన సాఫ్ట్ రోల్స్ కదా, లవ్ స్టోరీస్ అండ్ ఫ్యామిలీ. సో వాట్ ద ఎక్స్పీరియన్స్ హ్యాస్ టాట్ మీ దట్. అదే నాకు హీరో వెంకట్ కంటే యాక్టర్ వెంకట్ అనంటారు బాబు, నన్ను అట్లా గుర్తుపెడితే చాలు. కాకపోతే నేను ఒక చిన్న ఇది చెప్పగలను. నువ్వు అప్పుడు మెగాస్టార్ గారితో అన్నయ్య చేయడం, ఇప్పుడు మళ్ళీ నువ్వు స్లాక్ పీరియడ్లో ఉన్నావు అన్న టైంలో మళ్ళీ పవర్ స్టార్ సినిమాలో నువ్వు కనిపించడం, పీపుల్ ఆర్ నౌ నిన్ను బాగా గుర్తుపెట్టుకుని వెంకట్ సినిమా వస్తున్నది అనేది ఓజీ వల్ల వచ్చింది. యా డెఫినెట్లీ. అది బికాజ్ అన్నయ్య సినిమాకి ఎంత చిరంజీవి గారికి ఎంత రీచ్ ఉందో కళ్యాణానికి కూడా అంతే రీచ్ ఉంది. సో బట్ ఓజీ సినిమా నాకు అన్నయ్య సినిమా కూడా అట్లా చేయలే. అది నా హీరో అడిగారు, ఆయనతో వెళ్ళి టైం స్పెండ్ చేద్దామని చేసాం. ఆయన రోజు చూడొచ్చు,
మోర్ దెన్ చెప్పాను కదా, కథ వినలా. అదేలే. అది ఓజీలో కూడా కథ వినలా. ఏంటంటే నాకు వ్యూవర్షిప్ వచ్చిందని చేయలేదు నేను, డెఫినెట్లీ నో. నాకు ఐ లైక్ కళ్యాణ్ అన్న యాజ్ ఎ లీడర్. అంటే ఇప్పుడు కళ్యాణ్ అన్న కానీ విజయ్ గారు కానివ్వండి, తమిళ్ గెలిచాడు కదా, గెలిచారు. అంటే వీళ్ళు ఏంటంటే దే ఆర్ ఎట్ ద పీక్ ఆఫ్ దర్ స్టార్డమ్. రెమ్యునరేషన్ క్రోర్స్ లో ఉంది, 100 crores 200 crores రెమ్యునరేషన్ లో ఉన్నారు, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అవి వదిలి పొలిటికల్ లైఫ్ లో పబ్లిక్ కి సేవ చేద్దామని వెళ్ళటం అనేది, ఐ థింక్ ఇట్స్ నాట్ ఎవ్రీబడీస్ కప్ ఆఫ్ టీ. దే హ్యావ్ టు బి వెరీ మెంటలీ వెరీ సెటిల్డ్, వెరీ సెక్యూర్ ఇన్ దేర్ స్కిన్ టు టేక్ అప్ అ న్యూ రోల్, టు క్విట్ ఆల్ దీస్ లగ్జరీస్. మీకు తెలుసు ఒక స్టార్ హీరోకి ఎట్లాంటి లగ్జరీస్ ఉంటాయో మన ఫిల్మ్ ఇండస్ట్రీలో, హౌ ఇట్స్ లైక్ డెమి గాడ్. అంతే. యా. సో అవన్నీ వదిలి ఆ ఎండల్లో తిరిగి, ఆ రోడ్ల మీద తిరిగి, వాళ్ళు తిట్లు, వీళ్ళు క్రిటిసైజము ఇవన్నీ పడుతున్నారంటే వాళ్ళు. ఒక కొత్త టాపిక్ ఒకటి రన్ అవుతున్నది, ట్రై ఎ ఛాన్స్ ఆన్ దట్, హౌ ఫార్ యూ కెన్ రియల్లీ రియాక్ట్ అండ్ కామెంట్ ఆన్ దట్. అది విజయ్ ఏమో ఇండిపెండెంట్ గా నిలబడ్డాడు కాబట్టి సీఎం అయిపోయాడు, పవన్ కళ్యాణ్ గారు ఇండిపెండెంట్ గా నిలబడలేదు, పొత్తులోకి వెళ్ళాడు. సిచ్యువేషన్స్ ఆర్ డిఫరెంట్ కదండి. ఆ స్టేట్ వాట్ ఎవర్ ద పొలిటికల్ సిచ్యువేషన్ ఈస్ డిఫరెంట్ అండ్ ఆంధ్ర పొలిటిక్స్ సిచ్యువేషన్ ఈస్ డిఫరెంట్. సో దర్ ఇస్ నథింగ్ రాంగ్. పాలిటిక్స్ లో ఎవ్రీథింగ్ ఈజ్ రైట్, ఎవ్రీథింగ్ ఈజ్ రాంగ్, నథింగ్ ఈజ్ రాంగ్ అంటారు కదా. అట్లా అంటే వార్ ఇన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్. సో యూ హ్యావ్ టు ప్లే యువర్ కార్డ్స్ వెల్. yes, and I think they both did that. కరెక్ట్. సో ఆ విషయంలో కంపేర్ కూడా చేయలేము. ఇక్కడ ఉన్న కండిషన్స్ వేరు, అక్కడ ఉన్న కండిషన్స్ వేరు. అక్కడ థర్డ్ ఆల్టర్నేటివ్ అన్నది చాలా అవసరం, హిస్టారిక్ నీడ్ ఉన్నది. ఎప్పుడో రజనీకాంత్ గారి టైంలోనే జరగాల్సింది అది. ఇట్ డిడ్ నాట్ హ్యాపెన్, నౌ ఇట్ హ్యాపెన్. అదే చెప్తున్నాను. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరూ పీక్ ఆఫ్ దేర్ కెరియర్స్ అండ్ రైట్ టైమ్ దే into the politics, but here they left everything, all the luxuries and fame and money. ఏదో రాముడు వనవాసంలోకి వెళ్ళినట్టే. Because we know kada, I have a lot of political friends, politicians, MLAs, ministers and the friends unnaru. సో వాళ్ళ క్యాంపెయినింగ్ వెళ్ళినప్పుడు కానీ, ఏదైనా ఫంక్షన్ కి వాళ్ళ కాన్స్టిట్యున్సీ వెళ్ళినప్పుడు కానీ, ప్రతిదీ మన అంటే పవర్టీ ఈజ్ సో మచ్, literacy is less. So and everybody and freebies ఎక్కువ అలవాటు అయిపోతున్నాయి జనాలకి. టు స్టే ఇన్ పవర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, వాళ్ళకి ఫ్రీగా, జనానికి ఫ్రీగా ఇచ్చేస్తున్నారు. సో ద డిమాండ్స్ ఆర్ గ్రోయింగ్. ఆ డిమాండ్స్ అన్ని పూర్తి చేయాలి వీళ్ళు. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ వాట్ ఐ ఫీల్ బ్యాడ్ ఈజ్, ఇక్కడ ఒక స్టార్గా ఉన్నప్పుడు the respect and what you get, that worship what you get, ikkada వెళ్ళిన తర్వాత criticize, they come into your personal space. That is very wrong, but we can't help it, I think. అదే పవన్ కళ్యాణ్ గారిని అయితే విపరీతంగా ఆయన ఎవరినైనా ఇంకా ఒక ఐ థింక్ అది యాక్టర్స్ కి అది ఒక డబుల్ ఎడ్జ్ సార్డ్ అంటారు కదండి. వీఆర్ ఒక ఫుట్బాల్ లాగా అనమాట, ఎవడిష్టం వచ్చినట్టు అట్లా మమ్మల్ని కిక్ కొట్టచ్చు అండ్ వీ కాంట్ డూ ఎనీథింగ్. అండ్ సమ్ పీపుల్ ఆన్ సోషల్ మీడియా ఎంజాయ్ దట్. నేను రీసెంట్లీ లైక్ కావాలని చెప్పి నువ్వు బాగోవు, నీ బంధు నువ్వేం హీరో కావాలని పెడతారు కమెంట్లు, ఇది బాగాలేదు అది. అంటే దే వాంట్ అటెన్షన్. నెగిటివ్ పబ్లిసిటీ నుంచి నెగిటివ్ పబ్లిసిటీ గివ్స్ మోర్ అది అంటారు చూడండి. ఇప్పుడు మన నాలంటే కాంట్రవర్సీలు, అరే లేవురా బాబు, నా నేచర్ కాదు అది, నేను ఎవరిని ఏమన్నా నా పని నేను చేసుకొని వెళ్ళిపోతాను. కరెక్ట్. సో బట్ నెగిటివ్ పబ్లిసిటీ లైక్ మీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా రాదు అది. సో పీపుల్ సోషల్ మీడియా రావటం వల్ల పీపుల్ ఆర్ ఐయింగ్ ఫర్ దట్. eyeing more for that. And I sometimes I feel, I don't want to take names, they target Kalyan Anna to get attention. మీకు అర్థమైంది? Keep on targeting him only. Why? There are so many other politicians, why you are not targeting them?
అవును. ఓన్లీ ఆయన్నే ఎందుకు టార్గెట్ చేసి చెప్తారు? ఆయన ఏదన్నా స్టేట్మెంట్ ఇవ్వగానే దాని మీద యాంటీ రావాల్సిందే ఈయన కమెంట్. అవును. ఎందుకు నీకు? ఎందుకంటే అటెన్షన్. అవును. ఇప్పుడు ఈవెన్ ప్రకాష్ రాజ్ ఫర్ దట్ ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్స్. నో ఎందుకు, ఇట్ ఈస్ ఆల్ పబ్లిక్ సీక్రెట్. యూ నీడ్ నాట్, మనం ఏదో మొహమాట పడి దాని గురించి కాదు. బట్ ప్రకాష్ రాజ్ మొన్న విజయ్ని కూడా కామెంట్ చేశాడు. అంటే ఒక డ్రైవర్ కొడుక్కి కూడా సీట్ ఇచ్చేసి గెలిచాడు కదా ఆయన. గెలిచాడు. గెలవడం అసలు దారుణమైన మెజార్టీతో గెలిచాడు. అదే కదా. సో అలాంటి ప్రకాష్ రాజు చాలా తను ఇంటలెక్చువల్ అనుకుని నేను 1 or 2 వీడియోస్ కూడా నేను చేశాను. లాషింగ్ ఎట్ ప్రకాష్ రాజ్, నో రిజర్వేషన్స్. ఎందుకంటే ఆయన ఇందాక నువ్వే చెప్పావు, ఇది ఎక్కడుంటే పవన్ కళ్యాణ్ గారి పవర్ ఏంటి, ఆయన రేంజ్ ఏంటి, ఆయన తాలూకా వ్యవహారం ఏంటి, ఇక్కడ అందరికి మనకు తెలుసు. అసలు ఓజీ క్రేజ్ ఏంటంటే అసలు పీపుల్ వర్ లైక్ డైయింగ్ టు. మేము ఆయన ఇక్కడ షూటింగ్ అప్పుడు బిఫోర్ ఎలక్షన్స్ హీ వాజ్ వెరీ ఆక్యుపైడ్. షార్ట్ ఇచ్చేసి వెళ్ళి మళ్ళీ ఆ పార్టీ పీపుల్ వచ్చి వాళ్ళు కూర్చునేవాళ్ళు. అవును. సో వీ నెవర్ గాట్ టైం. గెలిచిన తర్వాత ఆయన సీఎం అయిన, డెప్యూటీ సీఎం అయిన తర్వాత ఇంకా బాధ్యతలు. అవును. బట్ స్టిల్ మేము బాంబేలో షూటింగ్కి వెళ్ళినప్పుడు ఎక్కడో మడై లైన్, బాంబేలో ఊరు చివరది. అక్కడికి వెళ్ళాలంటే బై రోడ్ వెళ్ళాలంటే ఒక 50 kilometers అట్లా బై రోడ్ వెళ్ళాలి. ఆర్ ఫెర్రీ బోట్ క్రాస్ చేస్తే అట్లా వెళ్ళాలి. ఊరు చివరది. అక్కడ వచ్చి బీచ్ మీద నుంచి బయట బంగ్లా బయట నుంచి ఆయన కోసం వచ్చి అరుపులు. ఎక్కడ బాంబేలో ఎక్కడ ఊరు చివర అంటే వీ కెన్ ఇమాజిన్. సో అలాంటి మనిషిని, అలాంటిది అతను ఇవన్నీ వదులుకుని ఆ ఎండల్లో అసలు దారుణమైన అక్కడ ఉన్నారు. ప్రకాష్ రాజ్ గారు అక్కడ ఉన్నారు ఆ షూటింగ్ లో ఆ రోజు. అవునా? మొహం ఆడిపోయింటదే. అంటే బట్ బోత్ ఆర్ వెరీ ప్రొఫెషనల్. వి 3 were in the scene. పవన్ కళ్యాణ్ గారు అవన్నీ అసలు ఆయన రేంజ్ వేరు. ఎస్, ఇస్ వెరీ, చెప్పాను కదా, హీస్ వెరీ సెక్యూర్డ్. అసలు బచ్చా ఖేల్ అంటారు చూడు, ఆయన పేరు యూజ్ చేసుకొని ఇంకా ఎవరన్నా అడ్వాంటేజ్ తీసుకోవాలి కానీ పాపులర్ అవడానికి. హీ డజంట్ నీడ్ ఎనీబడీస్ నేమ్. ఎస్, డస్ నాట్ నీడ్ ఎనీబడీస్ నేమ్. అది ఆయన ప్రొఫెషనల్ గా ఆయన పని ఆయన చేసుకుని వెళ్ళిపోయే మనిషి ఆయన. అవును. ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఏం మాట్లాడుతున్నాడు, లేకపోతే ఇంకొక వంకాయ రాజు అంటే ఆయన పట్టించుకునే ప్లేస్ ఉందా ఆయనకి? నువ్వు ఆయనతో పని చేసావు కదా. ఆయనకి టైమే లేదంట. అందుకని ఇవన్నీ ఏంటంటే దే గో ఇంకా ఏదో అందరి చేత తిట్లు కూడా తింటున్నాడు అతను. అదే చెప్పేది. అదే ప్రకాష్ రాజు. అదే ఈయన. ఓకే, పవన్ కళ్యాణ్ గురించి ఐ డోంట్ టాక్ ఎనీథింగ్ అండి. ఆయన బికాజ్ కళ్యాణ్ అన్న అయితే ఆయన అంత పని చేస్తున్నారు, ఆయన అంత స్టార్డమ్ ఉంది. ఆర్ ఫర్ దట్ మ్యాటర్ విజయ్, దే ఆర్ సచ్ బిగ్ స్టార్స్. ఇఫ్ దే ఆర్ క్విట్టింగ్ ఎవ్రీథింగ్ అండ్ కమింగ్ అండ్ వర్కింగ్ అండ్ పీపుల్ హ్యావ్ అక్సెప్ట్ దెమ్ యాజ్ లీడర్స్ అంటే ఊరిని అక్సెప్ట్ చేస్తారా? కరెక్ట్. అంత మెజారిటీతో గెలిపించి కళ్యాణ్ అన్న 100% స్ట్రైక్ రేట్ కొట్టారు కదా, వరల్డ్ రికార్డ్ కదా. అండ్ హీ డిడ్ంట్ క్విట్ వెన్ హీ డిడ్ంట్ విన్. దట్ ఇస్ ది బెస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్. ఎస్, హీ డిడ్ంట్ క్విట్. అండ్ వచ్చి మళ్ళీ 100% స్ట్రైక్ రేట్. మీరు కొట్టండి, మీరు గెలిచారా? ఇది కరెక్ట్, డైరెక్ట్ గా ప్రకాష్ రాజ్ గారికి తగులుతుంది నువ్వు అన్నది. మళ్ళీ అవసరం కదా. Good. You have got a fantastic analytical acumen. I'm well educated. Yes, you're well educated. Yes. So yes, very nice, Venkat. Really, అంటే నువ్వు అన్నట్టుగా ఆ స్పేస్ ఉంది, ఆ వాక్యూమ్ ఉంది ఈ రోజున. ఇది మన ఇప్పుడు రెట్రో ఎఫెక్ట్ లో సినిమాలు వస్తున్నాయి, రెట్రో కైండ్. దాంట్లో ఇది కరెక్ట్ గా ఫిట్ ఇన్ అవుద్ది. ఇప్పుడు మీరు చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నం ఏంటంటే ఒక మంచి ఫీల్ ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంది. యాక్చువల్లీ ఆ రెట్రో స్టైల్లో అసలు ఓజీలోనే ఉండాల్సింది. అది కొంచెం ఎడిటింగ్లో కొంచెం టైం ఎక్కువ పడటం వల్ల అండ్ కళ్యాణ్ అన్న బిజీ అవడం వల్ల కొంచెం కథ మారి అట్లా కొంచెం అట్లా వెళ్ళింది. కానీ ఆ రెట్రో స్టైల్ ఓజీలోనే పడాల్సింది. ఓకే. సో సమ్ మిస్ అయ్యాం. బట్ దట్ ఈస్ కళ్యాణ్ అన్నస్ ఫిల్మ్. దట్స్ ఇట్. 300 crores కలెక్ట్ చేసింది. ఇట్స్ బ్లాక్ బస్టర్. దట్స్ ఎ ల్యాండ్ మార్క్. దాంట్లో డిబేట్ లేదు దానిలో. గుడ్. నేను
ఇప్పుడు రేపు 15వ తారీఖున మీ సినిమా రిలీజ్ అయిన తర్వాత నీకు మంచి హిట్ రావాలి సినిమా, ఎందుకంటే బికాజ్ మీరందరూ చాలా ప్యాషనేట్ పీపుల్ ఫర్ సినిమా. థ్యాంక్ యూ అండి. అంటే ఇప్పుడు ఆ సినిమా హిట్ అవ్వడం అన్నది ఎందుకంటే ఇంకా మంచి సినిమాలు చేయొచ్చు, ఇంకా మంచి క్యారెక్టర్ చేయొచ్చు అనే ఒక ఆవేశం తప్పితే ఇప్పుడు డబ్బులే కావాలనుకుంటే మీకు బోల్డ్ వ్యాపారాలు ఉన్నాయి. చేయిపోయి మా ఫ్రెండ్స్ అందరూ చాలా బిజినెస్ లో ఉన్నారు, బోల్డ్ వ్యాపారాలు ఉన్నాయి. వ్యాపారాల్లో కూడా లాస్లు అయినాయి, అవన్నీ తట్టుకుంటా, అవన్నీ ఓకే. అవునులే. బట్ హియర్ ఇట్స్ ప్యాషన్. అవునులే, ఇట్స్ జస్ట్ ప్యాషన్. కరెక్ట్. సో ఆ ప్యాషన్ విన్ అవ్వాలంటే ఈ సినిమా విన్ అవ్వాలి. సినిమా విన్ అవ్వాలి. సినిమా విన్ చెయ్యండి. హరుడు సినిమా చూడండి. అవకాశం ఉంది ఇప్పుడు. ఆ స్పేస్ మీరు ఫిల్ చేయబోతున్నారు. ట్రైంగ్. తర్వాత ఇది ఓజీ తర్వాత సినిమా. అవును. అండ్ నీకు ఒక కళ్యాణ్ అన్న సక్సెస్ నా మీద కూడా కొంచెం రబ్బ. ఓజీ సక్సెస్ అలా అలా చెమట ఒక చొక్కొచ్చి మా హరుడు సినిమా మీద పడితే చాలు. శివతాండవమే సినిమా హరుడు టైటిల్ కూడా అందుకనే పెట్టింది. అదేలే, అందరినీ సేవ్ చేసే ఒక క్యారెక్టర్, ఒక శివుడు లాగా వచ్చి అందరినీ సేవ్ చేసే ఒక క్యారెక్టర్. హరుడు మీన్స్ శివ. సో అట్లా హర హర మహాదేవ శంభో అట్లా సాంగ్ కూడా ఉంది క్లైమాక్స్ లో. హరుడు అనే మంచి సాంగ్ కూడా ఉంది. గుడ్ గుడ్ గుడ్. బాగా పోలే, మిమ్మల్ని శివుడు కాపాడాలి, ఎందుకంటే ఆయనే కదా గాడ్ ఆఫ్ ఆర్ట్స్, ఆయనే కదా. నటరాజు దీవెనలే కదా. అవునండి. కళాకారులు చతుషష్ఠి కళా విశారదుడు అంటారు శివుణ్ణి. 64 కళల్లో వాటన్నిటికీ మెయిన్ గాడ్ మహాశివుడే. కాబట్టి ఆ శివుడు దీవెనలు కూడా ఉండాలి. థ్యాంక్స్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్. మీ సినిమా సక్సెస్ అవ్వాలి, ఎందుకంటే అతను ఫస్ట్ పిక్చర్. అవును. నువ్వు ఎంత నమ్మకం ఉంటే యూ టేక్ ఎ షేర్ ఇన్ ది ఇన్వెస్ట్మెంట్ కథ మీద, వాటి మీద. సో అవన్నీ మీ నమ్మకాలన్నీ నిజం అవ్వాలి, మీ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. అండ్ యూ షుడ్ కంటిన్యూ యువర్ కెరీర్ విత్ ఎ థంపింగ్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ బెస్ట్. అది వెంకట్ తాలూకు జర్నీ, అండ్ ఈస్ కమింగ్ ఆన్ 15th ఇన్ ఫుల్ స్వింగ్ టు థియేటర్స్ ఆఫ్టర్ ఓజీ. హరుడు, ఓజీ తర్వాత వెంటనే వచ్చే హరుడు. పవన్ కళ్యాణ్ గారి దీవెనలు ఆయనకున్నాయి, అండ్ మహాశివుడి దీవెనలు కూడా ఉన్నాయి. కాబట్టి మొత్తానికి సినిమాని కంప్లీట్ చేసి సినిమాని రిలీజ్ వరకు తీసుకొచ్చి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. కాబట్టి మీరు అందరూ కూడా 15వ తారీఖున థియేటర్లకు వెళ్ళండి, సినిమా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ బ్లెస్ ద హోల్ టీమ్ ఇంక్లూడింగ్ వెంకట్ అండ్ రాజ్ తాలూరి డైరెక్టర్, ఈచ్ అండ్ ఎవ్రీబడి ఆఫ్ ది క్రూ. మీ బ్లెస్సింగ్స్ కావాలి. గో టు థియేటర్స్ అండ్ వాచ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.